మిత్రులారా, వినండి, ప్రతి వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పే మధురమైన ఘట్టం పెళ్లి. ప్రేమపూరిత సాహిత్యానికి, సహజీవనానికి సమాజం ఇచ్చే లైసెన్స్ పెళ్లి. వ్యక్తిని కుటుంబ జీవిగా మార్చే సాంస్కృతిక సాధనం పెళ్లి. మనిషికి ఉన్నట్లే పెళ్లికి ఒక పరిణామ క్రమం ఉంది. కొన్ని వందల ఏళ్ల నాటి సామాజిక సాంస్కృతిక అవసరాలను, విలువలను బట్టి అప్పటికి అనుకూలమైన మంత్రాలు, ఆచారాలతో పెళ్లి తంతు ఏర్పడింది. ఇప్పుడా నాటి పరిస్థితులు లేవు, సామాజిక జీవనము లేదు. అయినా అప్పటి మంత్రాలే, నాటి ఆచారాలే పెళ్లికి శుభాన్ని, పవిత్రతను కలిగిస్తాయని నిరాధారంగా నమ్మటం మన సాంస్కృతిక వెనుకబాటుకు నిదర్శనం. కాలానుగుణంగా సంస్కృతిని సంస్కరించి మానవీయ విలువలను మననీయం చేయటానికి ప్రయత్నించే సాంస్కృతిక సైనికులు హేతువాదులు. వారిలో వెనిగళ్ల సుబ్బారావు గారు ఒకరు. సంస్కృత పండితుడు గనక వేద, పురాణ, కావ్యాదులను అధ్యయనం చేశారు. వివాహ వ్యవస్థలోని నీతిని, రీతిని పరిశీలించారు. మంత్రాలు, ఆచారాల్లో పేర్కొన్నవేవి నేటి కాలానికి పనికిరావని, పైగా అవి అశ్లీలతను, అసభ్యతనే చాటుతాయని గ్రహించారు. అందుకే వివాహ వ్యవస్థను నేటి సామాజిక పరిస్థితులకు తగినట్లు సంస్కరించే ఉద్దేశంతో మంత్రాలు, ఆచారాల అంతరార్థాలను తనదైన బాణిలో వెల్లడించారు. వినదగునెవ్వరు చెప్పినా అన్నారు పెద్దలు. వెనిగళ్ల సుబ్బారావు గారేం చెప్పారు మీరు వినండి, ఆ పైన విశ్లేషించండి. అనుచితాన్ని విడిచి సముచిత నీతిని, రీతిని స్వీకరించండి. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక విలువలతో జీవించాలంటే వివాహ వ్యవస్థను ప్రజాస్వామికం చెయ్యక తప్పదు. పెళ్లి మంత్రాల్లో ఏముంది? పెళ్లి మంత్రాల్లో ఏముంది? ప్రాచీన సాంప్రదాయబద్ధమైన సమంత్రకమైన యజుర్వేదోక్తమైన వివాహాన్ని సంస్కరణ వివాహం కాదంటున్నాం. అది సంస్కరణ వివాహం కాదు అనడానికి కాను, ఆ వివాహంలో ఉన్నటువంటి కుళ్ళును, అసభ్యతను మీ ముందు ఉంచాలి. ఉంచిన తర్వాత దీన్ని ఆచరించాలా, ఆచరించనక్కర్లేదనే ఆలోచన కూడా మీదే. ఇది ఖచ్చితంగా ఆచరించాలని మాత్రం మేము నిర్దేశించాం. ఎందువల్లంటే పదార్థం ముందు పెట్టిన తర్వాత ఆ పదార్థంలో తినకూడని పదార్థం ఉన్నప్పుడు అది విసర్జించాలి అనేటువంటి విషయం మనం చెప్పక్కర్లే. అందువలన నానాటికి విజ్ఞానం పెరుగుతూ ఉన్నది కానీ తరుగుతూ లేదు. అటువంటి పెరుగుతున్న విజ్ఞానంతో జోడించి ఈ ఉపన్యాసాన్ని సమగ్రంగా విన్న తర్వాత అది ఒకసారి తెలియదు కాదు, నెమ్మదిగా నిర్ణయించవలసిందిగా కోరతాను. అయితే ఇప్పటికి మనకు ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. అన్ని ధర్మశాస్త్రాల్లో ప్రధానమైంది మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రంలో వివాహ ప్రకరణ ఒకటి ఉన్నది, 3వ శాస్త్రంలో. దానిలో ఆయన అంటాడు, మనుధర్మరాజు అంటే ధర్మశాస్త్ర కర్త 4 వర్ణముల స్త్రీలను బ్రాహ్మణుడు తప్పకుండా వివాహం చేసుకోవాలి. పుస్తకాల్లో ఉన్న విషయాలు మాత్రం. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఇవాళ ఉన్న కులాన్ని దూషించడం కాదు, ఇందాక మిత్రులు మనం చేశారు. శ్లోకంలో ఉన్న పదమే నేను చెప్పడం వరకే, అంతేగాని వాళ్ళు అలా ఉన్నారంటే లేరని సంగతి మనకు తెలుసు. అయితే నిన్న మన దాకా ఉన్నారంటే చారిత్రాత్మకంగా లేరు అని చెప్పడం సాహస్యం అవుతుంది. అలా ముందు ఇంకా లోతుకెళ్ళిన తర్వాత వివరిస్తాను. దానిలో ఆయన అంటాడు కదా, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలే తప్ప 5వ వర్ణం లేదు, నతు పంచమహ. అయితే ఇందులో 3 ద్విజాతి వర్ణాలు ఉన్నాయి. అంటే రెండోసారి పుట్టబడ్డాయి. మొదటిసారిగా పుడతారు, తర్వాత ఉపనయనము అనే పేరుతో రెండోసారి పుడతారు. మొట్టమొదటిసారి పుట్టినప్పుడు తల్లిదండ్రులే, రెండో పర్యాయం పుట్టినప్పుడు మాత్రం ఈ తల్లిదండ్రులను చంపుకుంటాడు వాడు. తల్లిదండ్రులు ఉన్నా లేనట్టే గుర్తు. అందువల్ల ఎవడైతే మెల్లో జంజం వేస్తాడో ఆచార్యుడు, అతని తండ్రి, ఆ మంత్రోపదేశం చేసేదాన్ని సావిత్రి అంటారు. ఆ మంత్రోపదేశ దేవత తల్లి. అందువలన ప్రతి కార్యక్రమానికి కూడా శతమానం భవతి పురుషశ్చదాయుశ్చదేంద్రియ ఆవిష్యేవేంద్రియే ప్రతిష్టతి అనే ఆశీర్వచనంలో చెప్పేటప్పుడు ఆయన 2 కాళ్ళు మన ముందు పెడతాడు. అంటే ఈ 2 కాళ్ళు పట్టుకుంటే తప్ప నీవు 100 సంవత్సరాలు సుఖంగా జీవించలేవురా. ఈ కాళ్ళు గాన ఇడిచిపెట్టావంటే నీకు కడగండ్లు చాలా వస్తూ ఉంటాయి. అందువలన అన్యదా శరణం నాస్తి
మా పాదమేవ తం శరణం అని చెప్పేసి, ఇంకా ఎక్కడ గతి లేదు నీకు, ఆ గతి తప్ప ఈ గతే రా, నీ పాదాలు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పేసి దానికి మనం అంగీకరిస్తున్నాం. ఎట్లా మధ్యలో అనిపిస్తాడు మమ అని, అంటే అయ్యా నేను అంగీకరించాను, సివిల్ కోడ్ అనమాట. కోర్టుకి వెళ్ళినా కూడా ఇక అభ్యంతరం లేదు, ఏమండి మీరు అంగీకరించారు కదా అని చెప్పేసి. అలా చేస్తే ఆయన అంటాడు, శూద్ర స్త్రీని బ్రాహ్మణ వివాహం చేసుకున్నప్పుడు ఎలా విషయించాలి, వైశ్య స్త్రీని బ్రాహ్మణ వివాహం చేసుకున్నప్పుడు ఎలా విషయించాలి, క్షత్రియ కాంతని వివాహం చేసుకుంటే ఎలా ఆ తతంగం జరపాలి, అలాగే సజాతి బ్రాహ్మణ స్త్రీ వివాహం చేసుకుంటే ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన అంటాడు కదా, బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకుంటే సశాస్త్రీయంగా చుంబన, ఆలింగన, తాళన ఇత్యాది 16 కళ్ళతో విషయించాలట. అలాగే క్షత్రియ కాంతం చేసుకున్నట్టయితే అందులో కొన్ని లోపాలు 16 గుణాలు చెప్పారు, ఆ 16 గుణాల్లో 8 విసర్జించి మిగిలిన 8 గుణాలతోనే విషయించాలట. ఇకపోతే వైశ్య స్త్రీని గాన వివాహం చేసుకున్నట్టయితే పార్శ్వభాగంగా విషయించాలి తప్ప మరి ఇంకో రకంగా చేయడానికి లేదట. ఇకపోతే శూద్ర స్త్రీని వివాహం చేసుకుంటే మాత్రం బొక్కబార్లుగా పండబెట్టి విషయించాలట. ఎందువల్ల అలా చేయటం అంటే ఆవిడ ముక్కులో నుంచి గాలి వీడికి సోకితే వీడి అస్పృశ్యుడైపోతాయట. చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి యొక్క సిద్ధాంతం. అందుకే అంబేద్కర్ ఆ ధర్మశాస్త్రాన్ని తగలబెట్టాడు ఆయన నడి బజార్లో. ఇటువంటి ధర్మశాస్త్రం ఉంటే మన భారతదేశంలో స్వతంత్రం కాదు, కుతంత్రం తప్ప ఇంకొక మంత్రం ఏరే నిలవదు. అందువల్ల మన దేశ స్వాతంత్ర్యానికన్నా కూడా ముందు ఈ దిక్కుమాలిన ఒక వర్గం ఉంది, ఆ వర్గాన్ని నిర్మించాలని చెప్పేసి ఆయన ఉద్ఘోషించాడు. అలే ధర్మశాస్త్రంలో వివాహాలు 8 రకాలు చెప్పబడ్డాయి. ఈ 8 రకాల వివాహాల్లో బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం మొదలైనటువంటి ఆసురం, రాక్షసం, గాంధర్వం అని చెప్పాయి. ఇందులో ఆసురము అనేటువంటి వివాహాన్ని గాన మనం వివరించుకుంటే, నడిబజారులో పోయే అమ్మాయిని అమాంతంగా వాడు పట్టుకుని ఒక సందులోకి లాగి పబ్లిక్ గా చెడిస్తే ఆ వివాహాన్ని కూడా, అది కూడా వివాహం అంది మన ధర్మశాస్త్రం. నిద్రపోయే కన్యను పైన పడి విషయించితే అది కూడా వివాహంగా మన ధర్మశాస్త్రం అంగీకరించింది. అమ్మాయి నిన్ను నేను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదని చెప్పేసి ఏ పూల తోటలోకి తీసుకెళ్లి వాడి పాపం గడుపుకుంటే దాన్ని కూడా వివాహం అన్నది. సరే ఇప్పుడు గుడికో బడికో ఎక్కడికో పోతుంటే మార్గ మధ్యలో ఏ రిక్షానో స్కూటరో వేసుకొచ్చి అమాంతంగా దాని భుజాన్ని ఎక్కించుకుని లాక్కుపోయి కట్టుకుంటే అది కూడా ఒక వివాహం అంది ధర్మశాస్త్రం. ఏమండి, ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు అంగీకరించినటువంటి వివాహంలో మనం ఒకటే చేస్తున్నాం, ఏమిటంటే సమంత్రకమైన వివాహం. ఆ మిగిలిన వివాహాలకి మంత్రాలు గానీ తంత్రాలు గానీ లేవు. అయితే ఈ జాతిని బట్టి నిర్దేశింపబడ్డాయి. క్షత్రియుడు మాత్రం గాంధర్వ వివాహం తప్పకుండా చేసుకోవాలి, బ్రాహ్మణుడు మాత్రం దైవం, ఆసురం, ప్రాజాపత్యం, మరి ఆర్షం, ప్రజాపత్యం 3 వివాహాలు చేసుకోవాలి. మిగిలిన శూద్రులకు మాత్రం అసలు వివాహమే లేదు అని చెప్పేసి కూడా వాళ్ళే నిర్ణయం చేశారు. ఎందువల్లంటే శూద్రుడు బానిస. మన దొడ్లో ఉన్న ఎద్దు ఆతో ఆనందించే హక్కు దానికి లేదు. పొరపాటున ఉంటదేమని చెప్పేసి మనం అందుకు పనికి రాకుండా చేస్తున్నాం. శూద్రుడు కూడా అంతే. అలవా వివాహం చేసుకున్న ఈ ప్రపంచం అంతా కూడా జగత్ సర్వం దైవాధీనం, తన్ దైవం మంత్రాధీనం, తన్ మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమ దైవతం. అయ్యా, దేవుడు అంటే మీరు ఎవరు అనుకున్నారో? దేవుడు అనేవాడు మీ పాపిష్టి కళ్ళకు కనిపించడు. అది కాదు. అందువలన మరీ పాడు చేయకండి. అందువల్ల మీ పదార్థాలన్నీ కూడా నాకు పెడితే నేను తృప్తిగా భోంచేస్తే నా ద్వారా దేవుడు వెళ్ళిపోతుంది, ఆ దేవుడిచ్చేటువంటి ఫలితం నీకు దక్కుతుంది అని చెప్పేసి అనిత్యాని శరీరాన్ని మీ అందరి సొమ్ము నాకే రాని అనేటువంటి యొక్క సూక్తిని ప్రబోధించి దేశాన్ని తల్లకిందులుగా భోంచేస్తూ ఉన్నారు. అలా భోంచేసే ప్రధాన వర్గాల్లో ఈనాడు మనం ముచ్చటించుకునే వివాహం ఒకటి. దీనిలో ప్రధానంగా కన్యాదానం, పాణిగ్రహణం, మాంగళ్య ధారణ, సప్తపది, గర్భాధానం అనే అంశాలను మాత్రం ముచ్చరించుకున్నాం. ఎందుకంటే ఇదే విషయం మీద ఎంతో తర్జన భర్జనలు జరిగి పుస్తకాలు కూడా రాయటం జరిగి ఇప్పుడు ఒక 5,000 పుస్తకాలు అమ్మాం. మళ్ళా ఇంకొక 10,000 దాకా ప్రచురించబోతున్నాం. ఎందువల్లంటే సమాజంలో చాలా మంది అతి పవిత్రంగా భావిస్తున్నారు. మంత్రం అంటే చాలా శక్తి ఉన్నది అని. మంత్రం ఎప్పుడైతే పుట్టిందో ఆ మంత్రంతో పాటుగా బొమ్మ బొరుసు అన్నట్టుగా ఒకే రాజ్యానికి 2 బొమ్మ బొరుసు 2 ఉన్నట్టుగా
మంత్రం ఎప్పుడైతే పుట్టిందో మంత్రానికి చింతకాయ రాలదు అనేటువంటి సామెత కూడా అప్పుడే పుట్టింది. ఆస్తికుడు అని ఎప్పుడున్నామో నాస్తికుడు అనే వాడి పనే ఉన్నాడు. వాడి నీడ వీడి నీడ వాడు, వాడి నీడ వీడు, ఇరువురు ఎవరో కాదు. అందువల్ల దేవతలు రాక్షసులు చెప్పబడే వారికి తండ్రి ఒకడో తల్లులు ఇద్దరు. అలాగే క్రైస్తవులు ముస్లిములు అని చెప్పబడే వారికి కూడా తండ్రి ఒకడో తల్లులు ఇద్దరు. అందువల్ల ఎవరో బయటి వాళ్ళు కాదు. అందువల్ల ఈ వ్యవస్థలో మనకు వచ్చిన అవస్థ ఏమిటంటే బూతు వ్యవస్థ. ఇలా ఎంతవరకు జరిగిందంటే 1716వ సంవత్సరంలో పాలకొల్లులో మామిడి వెంకటార్యులు అనేటువంటి అతను, మామిడి వెంకయ్య అనే అతను వైశ్య కుటుంబంలో జన్మించాడు. 1818వ సంవత్సరంలో తన కుమార్తె రాజామ వివాహం చేశాడు. ఆ వివాహానికి మొట్టమొదటిసారిగా గర్భాధానం రోజున పురోహితుడిని పంపించలేదని చెప్పేసి ఆనాడు విక్టోరియా మహారాణి మన దేశానికి పట్టాభిషిక్తురాలై 18 సంవత్సరాల ప్రాయంలో ఉన్నదట. ఆవిడితో కేసు పెట్టించారు. ఆవిడికి కేసు బలాచారయ్యా, మా సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం చెప్పిన ప్రకారం ఈయన చేయట్లేదు గనక మా సంస్కృతిని, మా సాంప్రదాయాన్ని, మా ఆచారాన్ని, మా మతాలని దూషిస్తున్నాడు గనక ఎవరైనా ఇతనికి శిక్ష విధించవలసిందని చెప్పేసి మహజన్ చేశారు. ఆమెకి ఏం తెలియదు, మన దేశాన్ని వాళ్ళు దోచుకుపోవటమే తప్ప మన సంస్కృతి, మన మంచి చెడ్లతో వాళ్ళకి పని లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, కాంట్రేపు జగ్గప్ప అనేటువంటి ఒక వైదిక బ్రాహ్మణ్ణి జడ్జిగా నియమించారు. అబ్బా గొడవ మీరు చూసుకుంటారా నాకు తెలియదు అని చెప్పేసి ఆయన ధర్మశాస్త్రాలన్నీ కూడా పరిశీలించి వేదాల్లో ఇలా ఉన్నాయి కనుక మొట్టమొదటి రోజు వివాహం అయినప్పుడు 3 వర్ణాల వారికి గర్భాధానం చేయవలసిన అర్హత ఒక బ్రాహ్మణుడు తప్ప రెండోది లేదు కనుక ఈయన అందుకు తిరస్కరించారు కనుక శిక్ష వేయవలసిందని చెప్పేసి 5000 వరహాల శిక్ష ప్రకటించారు. వెంటనే పాపం ఆయన తిరుగుబాటు చేశాడు. ఏమయ్యా, నా కుమార్తె ఏమిటి, చేసుకున్నవాడు ఏం చేస్తాడు, నువ్వు ఆ పని చేయటేంటి, ధర్మశాస్త్రాలు ఎక్కడ చెప్పినాయి, ఏ ధర్మశాస్త్రంలో చెప్పిందో నిరూపించమంటే అవన్నీ మాకు అనవసరం, మా వాటికి ఎదురు తిరగడానికి లేదు, ఎదురు తిరిగావని తలకి నరికిస్తా ఉన్నారంటే వెంటనే పాపం చేసేది లేక ఆయన సంఘంలో తిరుగుబాటు చేయాలని చెప్పేసి కురకారునంతా కూడా నిలబెట్టే ఆ తెల్లవాళ్ళ యొక్క బూట్లు దొనికి ఆ తుపాకుల మోతకు వీళ్ళు దర్చిపోయి ఎవరు ఆయనకి ఆధారం ఎవరు నుంచోలేదు. ఆఖరికి రాజీ పడ్డాడు. సమాజంలో 10 మంది తన తరపులు లేనప్పుడు ఏం చేస్తాడు. అందువల్ల అలా చూస్తే ఆనాడు 4 వర్ణం మిగిలిన 3 వర్ణాలను కూడా ఈ రకంగా బూతు వ్యవహరిస్తుంది కనుక ఆయన నేను చచ్చిపోయినా సరే, నా జీవితం ఏమైపోయినా సరే అని చెప్పేసి ఆనాడు తాను శంకరాచార్యుడు మొదలైనటువంటి యొక్క పీఠాధిపతులతో సహా పోరాడి ఒక మంచి ఉద్యమాన్ని లేపడానికి గాను పాలకులు విడిచిపెట్టేసి, ఎందుకంటే పాలకులు ఆయనకి అండగా నిలిచిన వాళ్ళు ఎవరు లేరు, భార్యను పరాభం చేశారు, కూతుర్ని పరాభం చేశారు, నానా భీభత్సం చేశారు, గుండు కొడికి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద కూర్చుని ఊరేగించారు. ఈయన ఆ పని చేయనన్నాడు కనుక వెంటనే అక్కడి నుంచి బందర్ బయలుదేరాడు. బందర్లో కాస్త ఆత్మూరి లక్ష్మీ నరసింహ సోమయాజి మొదలైనటువంటి వాళ్ళు కాస్త ఆనాడు చదువుకున్న వాళ్ళు ఎదురు నుంచి బాబు మేమున్నాం అని చెప్పేసి కేసు పెడితే సుప్రీంకోర్టులో కేసు నడిచింది 15 సంవత్సరాలు. తర్వాత ఆయన చరిత్ర విశ్వబ్రాహ్మణులకు ఆ రోజు వివాహం లేదట. కుక్క పెంట కన్నా కూడా 7 వీసాలు తక్కువ అని చెప్పేసి వాళ్ళ పదార్థానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు వీళ్ళు. ఎందువల్లంటే వైదిక వర్గం, వైదికులు తప్పితే ఈ దేశంలో ఇంకెవరో ఉండటానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళతో పాటుగా పుట్టినటువంటి నియోగులను దూషించారు వాళ్ళు. ఆ నియోగులతో పోరాటాలు, అరే నువ్వు ఇట్లా పుట్టావరా అంటే నువ్వు ఇట్లా పుట్టావరా, నువ్వు చెడు పుట్టావరా, నువ్వు ఎలవమండకు పుట్టావరా అంటే నువ్వు భట్రాజుకు పుట్టావరా అని చెప్పేసి పబ్లిక్ గా సశాస్త్రీయంగా తిట్టుకున్నారు. నిరాధారంగా తిట్టుకోలే వాళ్ళు. మనకి 1836 దగ్గర నుంచి కానీ కొన్ని పత్రికలు చూస్తే దేశహిత ప్రదీపిక, విశ్వబ్రాహ్మణ విజయం, విజయధ్వజి, మరి నంబి తంబలం, బ్రాహ్మణ స్వరూప కథనం అని మహామహా పీఠాధిపతులు రాసినటువంటి పుస్తకాలుగా చూస్తుంటే మన దేశం ఎంత దరిద్రంగా తయారైపోయిందో. కుల కల్లోలాలు, మత కల్లోలాలు, వివేదాలు తప్ప ఇంకొక ధర్మశాస్త్రాలు లేవని చెప్పేసి ఒకడు, స్మృతులు తప్పితే ఇంకో ధర్మశాస్త్రాలు లేవనేది ఒకడు, మరి ఉపనిషత్తులు తప్పితే వేరే ధర్మశాస్త్రాలు లేవనేది ఒకడు, పురాణాలు తప్పితే వేరే ధర్మశాస్త్రాలు లేవనేది ఒకడు. ఈ తగాదాలు తీర్చడానికి జమీందారులు, వాళ్ళ యొక్క జాగీర్దారులు, వాళ్ళ యొక్క సైన్యాలు పనిచేయడం తప్పితే అసలు ఈ దేశానికి కాలువలు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, పంటలు బాగా పడుతున్నాయనే సమస్య లేనే లేదు కనుక మన దేశం ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్ని వందల సంవత్సరాలకైనా వెనకడిగేస్తుంది కానీ ముందడుగు అయ్యింది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ ప్రకారంగా చూసుకుంటే అప్పుడు విశ్వబ్రాహ్మణులు ఆయన అన్నాడు, గుత్తికొండ పరిభూషణాచార్యులు అనేటువంటి వ్యక్తి విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కొండపల్లిలో వివాహం చేసుకుంటుంటే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకి వివాహం చేసుకునే హక్కు లేదు కనుక ఆ భార్యని పరాభం చేసి ఆయన తలకాయ పగలగొట్టారు. వెంటనే మామిడి వెంకటార్యులు ఆ విషయాన్ని గమనించి అక్కడికి వెళ్ళి, ఏమయ్యా ఈ రకంగా మీరు ఎంతమందిని నాశనం చేస్తారు,
అని చెప్పేసి అప్పుడు విశ్వ బ్రాహ్మణ సోదరులారా, ఈనాటి నుంచి మీరు బంగారు పనిముట్లు కాదురా చేసింది, బాకులు తయారు చేయమన్నాడు. బాకులు తయారు చేసి మీరు చాకుల్లాగా తయారైతే తప్ప ఈ సమాజంలో మనం బ్రతకలేం. అందువల్ల ముందు ఆ జాతిని పోలించడానికి ఆ పని చేయమన్నాడు. ఆ ప్రకారంగా వాళ్ళు సుసంగ పురోహిత్యం అనే పేరుతో బయటపడ్డ వాళ్ళు ముందు వాళ్ళు. తర్వాత పద్మశాలి, దేవాంగ మొదలైనటువంటి ఈ రెండు వర్గాల వాళ్ళని ఆడవాళ్ళని దేవాలయాల్లో వ్యభిచార వృత్తికి పెట్టి మగవాళ్ళని బానిసలుగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. వాళ్ళు పొడుచుకుని సంపాదించిన ధనంలో రోజుకు సరిపోవాలి రూపాయన్నర 2 రూపాయలు తిండికి సరిపోవాలి తప్ప తీసుకెళ్లాలి తప్ప మిగిలిన డబ్బంతా కూడా దేవాలయ నిధికి అర్పించాలి. వాడు చాణక్యుడు అంటాడు అర్థశాస్త్రంలో కంటక ప్రకరణం, దేశం బాగుపడాలంటే వైదిక వర్గం అభివృద్ధి చెందాలి. వైదిక వర్గం అభివృద్ధి చెందాలంటే క్షత్రియుడు బలంగా ఉండాలి. క్షత్రియుడు బలంగా ఉండాలంటే మిగిలిన 2 వర్ణాలని పీడించినటువంటి యొక్క ధనం దేవాలయంలో నిక్షిప్తం కావాలి. అందువల్ల ఈ దేవాలయాలు ఎందుకంటే బ్రాహ్మణ క్షత్రియ వర్గాలను బాగు చేయడానికి నిధులు తప్ప అంతకన్నా ఇంకోటి లేదని వాడు స్వయంగా రాసుకున్నాడు. అందువల్ల ఏ రాజో బొక్కసం తక్కువగా ఉంటుందో ఏ రాజ్యంలో తెల్లారపాటిగా దేవాలయం కడితే తద్వారా పూర్తి చేయొచ్చు అని చెప్పేసి వాడు నిర్భయంగా చెప్పేసాడు. అదే వాళ్ళ మనకు కనిపిస్తుందన్న మన సింహాచలంలో జరిగిన దోపిడీ గానీ, లేక చారిత్రకంగా సోమనాథ్ దేవాలయంలో వాడు గజనీ మహమ్మద్ కొల్లగొట్టి తీసుకెళ్లేటువంటి వెలుగుల పైన లక్షల 100 వెలుగుల పైన రత్నాలు మొహరీలు ఇంకా వాడి పిండా కూడా ఏమి తీసుకెళ్లేటువంటి చరిత్ర మనం చూస్తుంటే, మరి దేవాలయాలు మన అభివృద్ధి చేయడానికి వచ్చినాయా, మన బతికుండగానే జీవ సమాధి చేయడానికి ఏర్పడినాయా అనేటువంటి చరిత్ర ఆ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈ దేవాంగులందరినీ కూడా రెచ్చగొట్టి, అబ్బాయి మీరంతా కూడా ఆ దరిద్రం చేయొద్దురా, అమ్మా మీరు ఎవరు కూడా అట్లా అపవిత్రం కావద్దని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టాడు. వాళ్ళు సుసంగ పురోహిత్యం వాళ్ళు బయటకు వచ్చారు. పద్మశాలి, దేవాంగ. ఆ తర్వాత కమ్మ అనే పేరు కలిగిన వర్గం ఈ శక్తికి ఆకర్షింపబడుతున్నాయి. వాళ్ళు కూడా బడితలు తీసి తిరగబడ్డారు. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళ, ఎందుకంటే రైతులు గనక తెల్లాళ్ళు ఇస్తే ముళ్ళు గర్రలు చేతిలో ఉంటాయి గనక ఆ ఎద్దులు బాధినట్టు ఏళ్ళు కూడా పోతారు అనుకున్నారే బాబు. వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా సరే వాళ్ళు ఇది అవమానం కనుక ముందుగా వాడి విషయించడం ఏంటి అసలు అని చెప్పేసి వాళ్ళు కూడా సుసంగ పురోహిత్యం ప్రారంభించారు. కనుక దేశం ఏకత్రాటి మీద నడుస్తున్న దాన్ని చిన్నాభిన్నం చేసినటువంటిది వైదిక వ్యవస్థ. దానికి ప్రధానమైన ధర్మశాస్త్రాలు వేదాలు. కనుక ఆ వేదాల్లో నుంచి వచ్చినటువంటిది యజుర్వేదం. ఆ యజుర్వేదంలో ఉన్నటువంటి యొక్క భూతు పెళ్లి మంత్రాలండారం. ఆ భూతి ఏమిటో ఈ సందర్భంలో మనం చెప్పుకుందాం. మొట్టమొదటి కన్యాదానం. వీటికన్నిటికి కూడా ముందుగా పురోహితుని పిలిపించిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అన్నిటికన్నా కూడా ముందు ఆ పెళ్లి కూతురు అమ్మమ్మనో అయ్యమ్మనో మొత్తమనో కూర్చు పెడతాడు. అవన్నీ కూడా లిస్టు చెబుతాడు. అరటికాయలు కావాలి, జాతికాయలు కావాలి, తమలపాకులు కావాలి, ఖర్జూరకాయలు కావాలి, జీడిపప్పు కావాలి, కిస్మిస్ కావాలి, గోధుమ రవ్వ కావాలి, పురుగు లేకుండా చాలా శుద్ధంగా ఉన్నటువంటిది, ఆవు నెయ్యి కావాలి, ఆవు పాలు కావాలి, ఆవు పెరుగు కావాలి. అన్ని పోషకాహారాలు అన్నమాట. మాంసకృతులు అన్ని కూడా బాగా, ప్రోటీన్స్ అన్ని కూడా బాగా ఉన్నటువంటి పదార్థాలు వాడికి కావాలి. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తాడు. పెట్టించిన తర్వాత ఆ బొమ్మ గట్టి అక్కడ చెబుతాడు. ఏకదంతముపాస్మహే అని చెప్పేసి ప్రతిదానికి కూడా ఒక వినాయక ప్రార్థన, ఇంకొక ప్రార్థన, సరస్వతి ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత ఇక ఇద్దరిని చాలీచారుల పీటల మీద కూర్చోబెట్టి ఇక నాటకం ఆడిస్తాడు. తోలి బొమ్మవాడు నా గుడ్డ పైన చేతి గాడిని అల్లాటిపి గాడిని పెట్టి ఆ పైకి లేపరంటే పైకి లేపుతాడు, వాడు కిందకి దించుతాడు. ఆ రకంగా వెళ్ళి నాడిస్తాడు. హరి ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అమ్మా ఆ పదార్థాలను ఇక్కడ వడ్డించేసే అంటాడు. అవన్నీ శుభ్రంగా పెట్టేసుకుని వీడు మూట కట్టుకుని పక్కన పెట్టేస్తాడు. ఒక సంచి నిండిపోద్ది అనమాట. ఇక రెండో సిద్ధం చేస్తాడు. ఏమిటో వీటి అర్థాలంటే మనుధర్మశాస్త్రంలో ఒక ప్రకరణలో అంటాడు, శూద్రుడికి పేరు పెట్టినప్పుడు ఏడుస్తూ ఉండాలట ఆ పేరు. వైశ్యుడి పేరు పెట్టినప్పుడు శ్రేష్టత్వం గుప్తనామధేయంతో ఉండాలట. రాజుకు పేరు పెట్టినప్పుడు బలవర్మ అనేటువంటి యొక్క పేరుతో ఉండాలట. బ్రాహ్మణుడికి పేరు పెట్టినప్పుడు మాత్రం శాస్త్రి, శర్మ అంటే సుఖంగా జీవించేవాడు, సుఖంగా అనుభవించేవాడు, ఆనందంగా జీవించేవాడు వీడికి ఉండాలట. చూసారా? అందువల్ల కేశవాయ స్వాహ, కేసి అనే పేరు కలిగినటువంటి రాక్షసుని తప్పినటువంటి ఓ శ్రీ మహావిష్ణువు ఇదిగో నీకు ప్రెజెంటేషన్. మీరు వివాహానికి పిలవండి ఇదే మంత్రం, శార్థానికి పిలవండి ఇదే మంత్రం, ఆడి ఆర్థికానికి పిలవండి ఇదే మంత్రం, ఆడి పిండాకుడికి పిలవండి ఇదే మంత్రం, సారా దుకాణం ప్రారంభానికి పిలవండి అదే మంత్రం, సాని మంత్రం ఓపెనింగ్ పిలవండి అదే మంత్రం. ఏదో రెండో మంత్రం లేదు వాళ్ళకి. ఏమండి ఆ బూతులు ఎక్కడి నుంచి ఏం చెబుతాడే ఆ సంకల్పం.
సంకల్పం అంటే ఏమిటి? కోరిక. ఏం కోరుకోవాలి? అమ్మాయి కోరుకోవాలి, అబ్బాయి కోరుకోవాలి, ఇరువురు కలిసి ఉండాలని ఇచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు కోరుకోవాలి. కానీ ఈ పురోహితుడు చెప్పే సంకల్పంలో ఆ కోరిక అట్లా ఉండదు. శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పదార్థే శ్రీలారాకల్పే వైష్ణుమంత్రే కలియుగే ప్రథమాదే భరతవర్షే భరతఖండే జంబుద్వీపే మేరో దక్షిణ దిగ్భాగే గోదావర్యాః దక్షిణీ తీరే కృష్ణా కావేరీ వరమతి దేశస్మిన్ వర్తమాన పాణిగ్రహణ ముహూర్తే పాణిగ్రహణ సమయే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య ఇమాం కన్యాం సంప్రదదే నమః. అది అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య ఇమాం కన్యాం సంప్రదదే అంటే కోరిక ఏమిటంటే ఎవరి కోరిక? ఇందాక నేను చెప్పాను, ఇది బ్రాహ్మణ కొరకు ఏర్పడిన వ్యవస్థ తప్ప మన కొరకు ఏర్పడిన అన్ని అవస్థలే. సుఖం వాడిది, ఆ తర్వాత కడుక్కోవడం అందనమాట. అందువల్ల ఇందులో ఏమిటి? లక్ష్మీనారాయణుడు వంటి ఆకారము కలిగినటువంటి బ్రాహ్మణులకు ఈ అమ్మాయిని పాణిగ్రహణం చేస్తున్నాను. ఎందువల్ల? తదు ఆదవ శుద్ధ్యర్థం, తదు ఆదవ శుద్ధ్యర్థం, అది ముందుగా శుద్ధి కావడానికి. ఏది? మీరు ఆలోచించుకోండి. ఇదే విషయంలో తాపీ ధర్మారావు గారు కీడు సీత అనే శీర్షికలో రాశారు. దేవాలయాల మీద భూతబొమ్మలు కాదు, పెళ్లి అని పుట్టుపూర్వోత్తరాలు అనే పుస్తకంలో. ఏమిటంటే అమ్మా, ఏమీ లేదు, ముందు ఈ అమ్మాయి రజస్వల అయినప్పుడు దెయ్యాలు సంపర్కం చేస్తాయి. దెయ్యాలు సంపర్కం చేయటం వల్ల రక్తం కలిగింది పిచ్చితల్లుల్లాలా. ఆ రక్తంతో ఉన్నటువంటి అమ్మాయిని గాన ముందుగా పెళ్లి కొడుకు గాన కలిసి ఠా అంటాడు. ఇక తర్వాత దానికి తిరుగులేదు. అయ్యా మరి ఏం చేయాలి బాబు, దీనికి ఏం చేయాలంటే ఏం అక్కర్లేదు, మంత్రదశలో మేమున్నాం. మేము గాన మంత్రం వేసి అకుతంత్రంగా చేసేటైతే అబ్బాయికి పర్వాలా, వంశానికి పర్వాలా, కుటుంబానికి పర్వాలా, అది ఏం పర్వాలేదు అని చెప్పేసి ఆ ప్రకారంగా ముందు అనహించడం వాళ్ళు ప్రారంభించారని చెప్పేసి తాపీ ధర్మారావు గారు రాసినటువంటి విషయం. అదే విషయం ఇక్కడ మనకి సంకల్పంలో తతు ఆదౌ శుద్ధ్యర్థం గర్భాదానాఖ్యం కర్మ కరిష్యమానః గర్భాదాన సందర్భంలో చెబుతాడు. అది ముందుగా శుద్ధి కావడానికి గర్భాధానం అనేటువంటి పేరు కలిగిన పనిని నేను చేస్తున్నాను అని వాడు అనుకుంటున్నాడు. అబ్బాయి మధ్యలో అంటాడు మామ అనుకోరా అంటే మామ అంటే అయ్యా నేను అంగీకరించానండి, నాకు సంతోషం అండి, అయిపోయింది. చూసారంత కుతంత్రం అని. ఇకపోతే పీటల మీద కూర్చున్న తర్వాత ముందుగా అబ్బాయి చేతిలో తాంబూలం పెడతాడు. తాంబూలం పెట్టిన తర్వాత అంటాడు మదర్థం కన్యాం వృణేద్వం, అయ్యా నా కొరకు నీవు ఆ అమ్మాయిని ప్రేమించరా, దాని అర్థం. మదర్థం కన్యా అంటే ఆ స్వరంలో ఆ మంత్రాల్లో ఈ దొంగలకు తోడు దొంగలు బాజా భజంతులు ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ గొడవలో ఇదేమిటో అదేమిటో తెలిసిన వాడికి తెలియని వాడికి అంతా సమానమే అనమాట, అంతా ఒకే రేవు వెళ్ళిపోతుంది. ఎవరు ఆలోచించరు. పైగా ఆ పెళ్లి కూర్చుంటే ఒక్కొక్కరు చుట్టలు చుట్టుకునేవాళ్ళు, సిగరెట్లు కాల్చేవాళ్ళు, రాత్రి సంగతులు చెప్పుకునేవాళ్ళు, సినిమా సంగతులు చెప్పుకునేవాళ్ళు, జ్యోతిలక్ష్మి సంగతులు చెప్పుకునేవాళ్ళు, పొలాల సంగతులు చెప్పుకునేవాళ్ళు, వ్యాపార సంగతులు చెప్పుకునేవాళ్ళు, తగాదాల గురించి చెప్పుకునేవాళ్ళు తప్ప మన వివాహానికి వచ్చాం ఆయన ఏదో వాగుతున్నాడు, ఆ వాగే వాగుడేమిటి ఇందామని చెప్పేసి ఒకరికి తెలియదు. అయితే ఇంటే మాత్రం మనకేమర్థం వస్తుంది? అది దుష్కృతమో సంస్కృతమో అన్నారు దాన్ని. ఆ సంస్కృత భాష ఎవరికి వచ్చు? రాదు. రాకపోయినా అది మన నెత్తిని పెత్తనం చేస్తుంది. ఎందువల్ల వాళ్ళ వార్తల్లో కూడా అయ్యే వస్తున్నాయి కనుక మరి ఇంకంతకన్నా మనం ఏం చేయగలం? ఇక సుప్రభాతాలు, దండకాలు, ఆ భక్తి రంజన్లో వచ్చే కార్యక్రమాలు వేరే వేరే మనం చెప్పుకోవచ్చు. ఈ గొడవలో అది కనుక అలా చూస్తే మరి ఎన్నాళ్ళో మనకు అర్థమయ్యేది కాదు. అని అర్థం కానప్పుడు మెదలకుండా ఊరుకుంటున్నామా? మనం ఊరుకోక ఏం చేస్తాం? ప్రశ్నించట్లా. ఏమయ్యా ఏంటి మరి వాళ్ళిద్దరు ఏదో సుఖంగా బతకాలి కదా, వాళ్ళకి సంబంధించినటువంటి నీతులు నువ్వేం చెబుతావంటే ఎవరో ఆ ప్రశ్న అయ్యాం, ఎవరు కూడా వాళ్ళదే. ఆ మంగళం కడతాడు, ఇద్దరు తరంబాలు వేస్తారు, పురోహితులు ఎత్తునో కిందో పక్క వాళ్ళు ఎత్తున వేసేస్తాడు, ఆ తర్వాత రూపాయి అర్థం చదివించేస్తాడు, ఎవరి దారిని వెళ్ళిపోతాడు. అదే అయిపోయింది పెళ్లి. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? తత్వాదవ శుద్ధ్యర్థం గర్భాధానాఖ్యం కర్మ కరిష్యమానః. అది ముందుగా శుద్ధి కావడానికి ముఖ్యంగా వినవలసింది ఆడవాళ్లే, మగవాళ్ళు వినక్కర్లా. వాళ్ళు అనుభవించే వాళ్ళు, అనుభవించడం ద్వారా అవస్థలు పడేది మీరు. ఎందువల్లంటే పవిత్రమైనటువంటి యొక్క అవయవాలన్నీ కూడా బహిరంగంగా చేపలుగాను బజార్లు పెట్టి అమ్మినట్టుగా అమ్మారు సాహిత్యంలో ఆడవాళ్ళని. అందువల్ల ముఖ్యంగా వినవలసింది యొక్క ఆడవాళ్లే కానీ ఈ విషయాలు. ఎందుకంటే మగవాళ్ళు అని చెప్పినా అమ్మో రాత్రి నాకు దెయ్యం కల్లోకి వచ్చింది, దేవుడి కల్లోకి వచ్చాడు, పంగనామాల కల్లోకి వచ్చాయి, సింగినాథం కల్లోకి వచ్చింది, అట్లాగే చేయాలంటారు. పాపం భార్యతో పడలేక వాడు ఏతువాడు అయినా నాస్తికుడు అయినప్పటికీ కూడా భార్యతో పడలేక, ఎందుకంటే మళ్ళీ తెల్లాలేస్తే భోజనం వడ్డించాలి కదా, ఆ పళ్ళిని తీసుకొని ఎత్తి కొట్టింది అనుకోండి ఇక్కడ చుట్టూ ఎదుర్కోలేక ఇబ్బంది పడాలి. అందువల్ల ఏ వాళ్ళు తగలబడిలో లేనిపోయిన కూడా దాంతో మనకెందుకులే బయట ఎవరికైనా చెప్పుకుందాం అనుకుంటాడు. అందువల్ల ఈ వ్యవస్థ అంతా కూడా వచ్చింది ఆడవాళ్ళకి అవస్థ, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. అందువల్ల కాస్త నిశ్శబ్దంగా అయినండి. అలా చూస్తే గర్భాధానం సందర్భంలో ఏమంటున్నాడు? అది ముందుగా శుద్ధి కావడానికి గర్భాధానం నేను చేస్తున్నా. పాణిగ్రహణ సందర్భంలో అది ముందుగా శుద్ధి కావడానికి ఈ చేతిని నేను పట్టుకుంటున్నా అని అంటున్నాడు. సరే, అక్కడి నుంచి కన్యాదానంలోకి వస్తామండి. కన్యాదానంలో
ఈ అమ్మాయిని బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల మీకు ఏమిటయ్యా లాభం అంటే దానికి లాభం చెప్పారు వాళ్ళు. ఏం లాభం అంటే మధ్వంశానాం పితॄణాం నరకాదుత్తీరే శాశ్వత బ్రహ్మలోక నివాస్యర్థం సుగృహ్యోక్త ప్రకారేణ సాలంకారాం సద్వీం నప్త్రీం వధూం సుశీలాయ లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య ఇమాం కన్యాం సంప్రదదేత్ అని నామామా అనే వాళ్ళు కొందరు అంటున్నారు. అంటే తెలియకంటాం అది. అంటే ఏమిటి? ఈ అమ్మాయిని ఇందులో ముందు వివరించాను నేను. ఈ వివాహంలో ప్రధానమైంది కన్యాదానం, రెండోది గర్భాదానం. కన్యాదానం ఎవరికి చేయాలి, గర్భాదానం ఎవరు చేస్తారు అనే ప్రశ్నకి సమాధానం ఈ ముఖ చిత్ర రచన. అంటే అన్ని వర్ణాల వారికి బ్రాహ్మణ గురువు. అందువల్ల మన పదార్థాలన్నీ కూడా ఆయనకి ముందు దానం చేయాలి. ముందు ఏది దానం చేయాలి అంటే కన్యా కనక దాసీచ శకదాశ్వ గజాగృహం లాంగలం కాల పురుషంచ అని చెప్పేసి మొట్టమొదటి కన్యాదానం చేయాలి. మనం దేవాలయంలో టెంకాయ ఇస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే టెంకాయ కొట్టేసి బాగా పెద్దగా ఉన్న చెప్పు ఆయన కొట్టేసి మిగిలిన తక్కువ చెప్పు మనకి ఇచ్చేసి నెత్తిన చెప్ప పెడుతున్నాడు. చెప్పు కాదు, చెప్పు చెప్పడం అంటే ఆన్సర్ కాదు. దాని నెత్తిన ఉంటాయి చూడండి, శఠారి అంటారు దాన్ని. ఇంకొక భాషలో శడగోపురం అంటారు. దాని నెత్తిన 2 చెప్పులు ఉంటాయి. అంటే ఏమిటి? చెప్పు కింద తేలువలే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలనేటువంటి వ్యవస్థే ఆ వ్యవస్థ. ఎవరైనా పరిశీలించండి, ఏ దేవాలయంలో సరే నెత్తిన పెట్టేటప్పుడు ఆ చటార అనేది ఉంటది. ఆ చటార పెట్టేటప్పుడు పాపోహం పాపకర్మోహం పాపాత్మ బాహ్య కృప సంభవ అన్యదా శరణమనాస్తితోనే శరణమ్మ. నేను పాపాత్ముణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, నేను అన్ని పాపాలు చేశాను కనుక మీ చెప్పు నా నెత్తిన పెడితే ఈ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పేసి అడేం దాసుడు అని చెప్పేసి ఒక్కవార్లకు పడుకుంటాడు. పడుకుంటే అప్పుడు శతమానం భవదేవుడు ఆయుష్యతేంద్రియ ఆ విశ్వేంద్రియ 100 సంవత్సరాలకి నువ్వు సఖంగా బతుకుతావు, నువ్వు చాలా మంచి వాడు లేవరా అంటే ఆ నెత్తిన చెప్పులు పెట్టి ఆ తర్వాత చెప్పులు పెట్టినందుకు కానుకిస్తాడు, సంభావన వేస్తాడు. అది మనకు వచ్చిన వ్యవస్థ. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ సంకల్పంలో ఏం చెబుతాడు? ఈ లక్ష్మీనారాయణ స్వరూపసే బ్రాహ్మణస్ అంటూ ఆ తర్వాత ఫలానా చోట ఫలానమ్మాయి ఫలానా వారి కుమార్తె అని చెప్పేసి దాసానం అంటాడు. దాసానం అంటే ఏమిటి? లంచి కొడుకు అని అర్థం. శూద్రకన్యా సముత్పన్న బ్రాహ్మణేన సంస్కృత సంస్కారాత్ భవేద్ దాసః సంస్కారాత్ నాపినః నాపితః. శూద్ర స్త్రీని బ్రాహ్మణుడు విషయిస్తే పుట్టినవాడు మంగళట. నాపిత, ఇక్కడ నాపిత అంటే అర్థం ఏంటి చూసారా? ఆనాడు ఉండేది కానీ వాళ్ళు కూడా మనకి ఎక్కడైనా ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళు లేదని చెప్పాలి. అంటే బొడ్డుకు దిగువ భాగంలో ఎంట్రుకలు గురిగేవాడు నాపిత అంటే. ఎంత గౌరవం చూడండి. అంటే ఆనాడు నిరంకుశ ప్రభుత్వం ఆ పని చేయించిందేమో. బొడ్డుకు దిగువ భాగంలో ఎంట్రుకుల్ని గురిగేవాడిని నాపిత అంటారట. వాడు ఎట్లా పుట్టాడంటే బ్రాహ్మణుడు శూద్ర స్త్రీతో విషయిస్తే పుట్టినవాడు వాడట. తర్వాత వాడు సంస్కారయుతుడు అంటే వారి భార్యని బ్రాహ్మణకు దానం చేసి సంస్కారయుతుడై బుధాలు గాలిపించుకుని సంస్కారం పొందితే వాడట దాసుడు. కనుక దాసానాం అంటే నువ్వు లంచి కొడుకు అని. డబ్బులు ఇచ్చి వారి చేత మనం ఏం ఘనం సన్మానం పొందుతున్నావు అంటే నువ్వు లంచి కొడుకు, నీ తాత లంచి కొడుకు, నీ ముత్తాత లంచి కొడుకు అని తిట్టించుకుని వాడికి సన్మానం చేస్తున్నాం. అది మన సంస్కారయుతమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి యజుర్వేదోక్తమైనటువంటి సనాతనబద్ధమైనటువంటి వివాహంలో ఉన్నటువంటి కుళ్ళు. అందువల్ల మరి ఇక్కడ ఈ అమ్మాయిని గాన బ్రాహ్మడికి ఎందుకయ్యా నువ్వు కన్యాదానం చేయటం అంటే ఆ అమ్మాయికి బ్రాహ్మణ గర్భాధానం చేస్తే బ్రాహ్మణ గర్భాధానం చేసినందువల్ల గాని అబ్బాయి పుడితే ఆ అబ్బాయట దశాపరేషాం దశ పూర్వమేషాం మద్వంశానాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం సుగృహ్యోక్త ప్రకారేణ గృహ్య సూత్రము అనేటువంటి ధర్మశాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం నేను చెబుతున్నాను అని ఆ ధర్మశాస్త్రకర్త అంటాడు. ఏమిటంటే బ్రాహ్మణుడు గాన ఈ అమ్మాయి గర్భాధానం చేస్తే ఆ గర్భాధానం వల్ల పిల్లవాడు పుడితే ఈ తల్లిదండ్రుల యొక్క తాత 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 పై తాత తాతకు పై తాత 10 తరాల తాతలట నరకంలోకంలో నుంచి తప్పించుకుని బ్రహ్మలోకంలో రంభా సంభోగాది సుఖం అనుభవిస్తూ హాయిగా ఉంటాడట. చూసారా? ఈ మధ్య ఒక శార్థానికి వెళ్తేనే అన్నాడు, అమ్మా మీ భర్త గారికి ఇష్టమైన పదార్థాలని పెట్టాలమ్మా అన్నాడు. సరే వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఏమిటి భర్త గారికి ఇష్టమైన పదార్థాలు ఏంటంటే ఆయన గారెలు తింటాడు, అమ్మ గారెలు నాకు పెట్టేసేమన్నాడు. పాయసం తింటాడండి, పాయసం నాకు పెట్టేయమన్నాడు. ఆయన చెప్పులు ఉన్నాయంటే పాత చెప్పులు పొందాడు, కొత్త చెప్పులు ఇవ్వాలట. ఏమంటే ఎందుకంటే కొత్త చెప్పులు అంటే ఆయన పేరుతో ఈ బ్రాహ్మణుడు ఇక్కడ కొత్త చెప్పులు వేసుకుంటే ఆయన స్వర్గంలో కాళ్ళు కలవటండి. అంటే స్వర్గంలో తారు రోడ్లు సిమెంట్ రోడ్లు ఉన్నాయా? అసలు స్వర్గం అనేది ఒకటి ఉన్నదా? తర్వాత ఆయనకి ఇష్టమైన పదార్థం పెడితే ఆయన భోజనం చేస్తే
స్వర్గంలో ఆ తండ్రి గారికి ఈ రూపంతో మంచి పదార్థం లభిస్తుందట అనేసరికి అన్నాను, ఏమండి ఆచార్య శాస్త్రి గారు, మరి ఆ తర్వాత చెప్పరేమండి అన్న. ఎందువల్లంటే శార్థం అనే పేరుకే వాళ్ళ పెళ్లి కన్యాదానం అంటే వాడి కన్యాదానం చేయటమేనా? శార్థం అంటే శ్రద్ధయాది శార్థం, శ్రద్ధపై ఇవ్వాలి, ఏడుస్తే ఇవ్వకూడదు. ఏడుస్తే ఇచ్చామంటే మళ్ళీ నీకు అపజయం, సంతోషపూర్వకంగా ఇవ్వాలి. ఏమిటి? ప్రాణాన్ అర్ధాన్ కదా భార్యాన్. నీ డబ్బుని కోరితే నీ ప్రాణాన్ని నీ పెళ్ళాన్ని కూడా ఎవడైతే శ్రద్ధతో బ్రాహ్మణులకు సమర్పిస్తాడో వాడిని శార్థం పెట్టినవాడు. గుండు పొరిగించుకున్నవాడు కాదు, కాకులకి మెతికేసిన వాడు కాదు. శార్థము అనే పదానికి ఉత్పత్తి అర్థం అలా చెబుతుంది. మన క్వశ్చన్ చూసుకున్నా, ఇతర ధర్మశాస్త్రాలు చూస్తున్నా, ధర్మశాస్త్రాల్లో ఉన్న విషయం అది. కనుక వాళ్ళ శార్థం అనే పేరుతో పిల్లల్ని సమర్పించగలవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆనాడు సమాజంలో ఈ కుళ్ళంతా కడగటానికి వేగు తుక్కలాగా అవతరించినటువంటి వేమన తల్లి రంకు తెలుపు తద్దినాలు, ఆలి రంకు తెలుపు అఖిల యజ్ఞంబులు అన్నాడు. కనుక తద్దినము రోజున తల్లి రంకు బ్రాహ్మణులతో తప్పనిసరిగా ఉంది అని చెప్పేసి ధర్మశాస్త్రవేత్తలు నిర్ణయించారు. కనుక ఇవాళ ఉన్న మంత్రం అది. కనుక అబ్బాయి, నీ భార్యని ఎవరికైతే నువ్వు పురోహితుడికి ఇస్తావో అదిరా శార్థం అంటే. ఎందువల్లంటే ఈడుగానా ఇక్కడ ఈ పని అనుభవిస్తే అక్కడ నీ తండ్రి ఉన్నాడే రంభతో హాయిగా అనుభవిస్తాడు రా అని చెప్పారు. చెబితే అమాయకులు మనం ఏం చేస్తాం? పాపం చేశారు, నిన్న మనడు దాకా చేశారు. అందువల్ల శారద మంత్రాలు చండాల్లాకపోతే ఆ దరిద్రం ఉంది, పెళ్లి మంత్రాల బండారంలోకి వస్తే నీ దరిద్రం ఉంది. కన్యాదానం వాడు చేస్తే, గర్భాధానం మనం చేస్తే, కన్యాదానం గర్భాధానం వాడు చేస్తే, వాడి వల్ల పుడితే వాడు 10 తరాల తాతల్ని ముత్తాతల్ని కూడా నరకంలో నుంచి తప్పించుకుని స్వర్గలోకంలో సుఖింపజేస్తాడట. అంత ఫలితం ఉంది కనుక ఈ అమ్మాయిని ముందుగా బ్రాహ్మణికి ఇవ్వండిరా అన్నారు. ఇవాళ ఉన్న మంత్రం అది. చూడండి, అక్కడి నుంచి మరి పాణిగ్రహణం దగ్గరికి వచ్చేస్తాను. దీని తర్వాత ఏమిటంటే వివాహంలో ప్రధానమైనటువంటిది పాణిగ్రహణం. ఇది మనకు పురాణాల్లో, రామాయణంలో గాని, భాగవతంలో గాని, భారతంలో గాని చాలా కూడా ఈ మంత్రాలు ఎక్కడ మనకు తగలవు. కానీ రామాయణంలో పాణిగ్రహణమే మనకు తగులుతుంది. యం సీత మమ సుత సహధర్మ చరీతవాయ. ఈమె నా కుమార్తె సీత, మరి నీకు సహధర్మచారిగా ఉంటది, అందువల్ల చేతిని పట్టుకోవాల్సిందే అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇవ్వటం అన్నమాట. అందువల్ల పాణిగృహీష్వ, చేతిని పట్టుకోమన్నాడు. అది ఇక్కడ పాణిగ్రహణం అంటే ఏమిటి? ఆ సందర్భంలో ఇక్కడ చెబుతాడు. పాణిగ్రహణం అనేటువంటి యొక్క మంత్రంలో చెప్పేది ఇక్కడ మనకి చట్టబద్ధమైన వివాహం ఇవాళ ఉందండి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రాకపోవడం చట్టబద్ధమైన వివాహం ఒకటి ఉంది. చట్టబద్ధమైన వివాహంలో సప్తపది పాణిగ్రహణం తప్పనిసరిగా చేయించాలి. మొన్న తెనాల్లో ఆవిడ సాంబశివరావు గారు అంటే మాజీ జడ్జి గారు ఒక వివాహం చేయించారు. ఆ వివాహం అయిన తర్వాత నన్ను అక్కడ మాట్లాడమన్నారు, నేను మాట్లాడలేదు. ఎందువల్లంటే ఆయన శాస్త్రీయంగా చట్టబద్ధమైన వివాహం చేయించాడు. చట్టబద్ధం అంటే చట్టంలో సప్తపది పాణిగ్రహణం ఉంది. పాణిగ్రహణాన్ని గురించి నేను చెబితే ఆయన చేయించిన వల్ల తలకిందులైపోతుంది. అందువల్ల ఆ వేదిక మీద ఘర్షణ పెట్టడం ఇష్టం లేదు కనుక మనం విడిగా చెప్పుకున్నా అక్కడ చెప్పుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి నేను మాట్లాడలేదు. ఎందువల్లంటే పాణిగ్రహణంలో ఇది ఉన్నదండి. ఇక్కడ సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధోత్తర తృతీయోగ్నిష్టపతి స్తురీయస్తే మనుష్యజా. ఇక్కడ చూడండి, ఓ చిన్నదాన, చంద్రుడు మొదటి పెనిమిటై నిన్ను పొందాడు. ఇక్కడ ఎంతమంది వస్తారు లెక్క పెట్టుకోండి. పెళ్లి కావలసిన వాళ్ళైనా. గంధర్వో వివిధోత్తర, చంద్రుడు మొదటి పెనిమిటై నిన్ను పొందాడు. గంధర్వుడు 2వ భర్త నిన్ను పొందాడు. అగ్నిహోత్రుడు 3వ భర్త నిన్ను పొందాడు. తురియస్తే మనుష్యజాహ, మనుష్య జాతిలో పుట్టినటువంటి నేను నీకు 4వ భర్త నిన్ను పొందాడు. ఏ సందేహం లేదు అందులో. మరి ఇక్కడ 5వ వాడు అసలు భర్త ఏదండి? అంట్లు దోమకుండా వస్తాడు ఆఖరికి. వీళ్ళంతా అనుభవించిన తర్వాత ఇది చట్టబద్ధమే. పాణిగ్రహణం చేయమంటున్నారు. పాణిగ్రహణ సందర్భంలో మంత్రం తప్పనిసరిగా చెప్పాలి. ఆ మంత్రానికి అర్థం ఇది. మరి ప్రభుత్వాన్ని ఏమండి, జడ్జీలు కూడా ఎదుర్కోకపోతే, జడ్జీలు కూడా ఈ పనులు చేస్తుంటే ఇంకా సమాజం మారేది ఎక్కడ? పెరియార్ రామసారాయణ పెద్ద ఉద్యమాన్ని లేపి చేపట్టుకుంటే చాలు పెళ్లి అన్నాడు, దండలు వేసుకుంటే చాలు పెళ్లి అన్నాడు, మనిద్దరం కలిసి ఉందామంటే చాలు పెళ్లి అన్నాడు. చట్టబద్ధం అయిపోతుంది. మనకి ఆ 2 చట్టుబడాలనే చట్టాలు లేకపోతే 2 లేవే. ఎందుకని? మన ఉద్యమాలు లేపటంలా, ఆలోచించడం, అది బూత్ అనేది మనకి ఎవరో తెలియట్లా. తెలిసిన వాళ్ళు కూడా అమ్మో ఇది బహిరంగ సభలో చేసి తప్పు కాదని చెప్పేసి వాళ్ళు కూడా తప్పించుకున్నారు. చెబితే వాళ్ళ అందులో శ్లోకంలో ఉన్న తప్పని చెప్పి వాడి పరువు ఏం పోతుంది? వాడు రాసుకున్నాడు, చక్కగా ప్రచురించుకున్నారు, ప్రచారం చేసుకున్నారు. ఆకాశవాణిలో కూడా యోన్యాకారక యోని ముద్రితకరాం శ్రీ రాజరాజేశ్వరి, యోని వంటి ఆకారము కలిగినటువంటి, యోని వలి ముద్రించిన హస్తము కలిగినటువంటి ఓ రాజరాజేశ్వరి నువ్వు కాపాడు తల్లి అని ఆవిడ వ్యాపం చేసుకుంటూ తప్పు లేదు. రేడియోలో పైగా ఆ అర్థం చెబితే మనం తప్పు చేసిందా? లసద్వృత్త గంభీర నాభి సరితీర శైవాల శంకాకర శ్యామ రోమావళి భూషణే. ఫోటో తీసినట్టుగా చక్కగా అప్పారాగారు ఫోటో తీసినట్టుగా ఉంది.
బొడ్డు, ఆ బొడ్డు కింద సరస్సు, సరస్సుకు 2 ఒడ్డులు, 2 ఒడ్డుల పైన గడ్డి ఉంది, ఆ గడ్డి నల్లగా ఉంది, అటువంటి తల్లి నన్ను కాపాడని దండం పెట్టాడు. ఆకాశవాణిని విచారం చేసుకుంటే అర్థం చెబితే మనకు తప్ప ఏమండి? లక్ష్మీదేవి యొక్క స్థనాలు ఎంతలా ఉన్నాయి, ఆవిడ బుడుపులు ఉన్నాయి, ఆ బుడుపులు ఎర్రగా ఉన్నాయి. కమలాకుచ సూచుక కుంకుమతో తారుని తాతుల నీలతలో కమలాలత లోచన లోకపతి అని చెప్పేసి శనివారం సుప్రభాతం అనే పేరుతో ఆ శృతి మించిన బట్టి శృంగారాన్ని వినిపిస్తూ ఉంటే లక్ష్మీదేవి స్థనాలు బాగా లావు, ఆ బుడుపుల పైన ఎర్రవర్ణం, ఆ ఎర్రవర్ణం బట్టి నల్లవర్ణం కలిగిన కృష్ణుడు అమాంతంగా గౌరవించుకుంటే వాడి నల్లడి శరీరం కంప్లీట్ గా ఎర్రగా మారేదండి. ఇంతకన్నా పచ్చిబూతి ఇంకోటి ఉందా? వాళ్ళు ఆకాశవాణిలో ప్రచారం చేస్తున్నారు, మనం ఇది ఆనందిస్తున్నాం తప్ప ఆ స్వరానికి మరి మనకు తెలియని భాష మనం ఏం చేస్తాం ఏమండి? అందువల్ల ఇటువంటి అసభ్యమైనటువంటి నోటితో ఉచ్చరించడానికి లేదంటే ఇంకా దరిద్రం ఉంది. ఇంకా సంపర్క దృశ్యాలు కూడా స్తోత్రాల్లో, ప్రార్థనలో, పూజల్లో భూతి అనే పుస్తకం వస్తే మరి అలాగే అది కూడా మీరు అంతా చూడగలుగుతారు. ఒక మరి సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం చూడండి. గంభీర గహనాఖ్య యోని లింగార్థధారిణి, యోని లింగ గంభీర భయంకరమైన గహన లోతుగా ఉన్న గుహ్య రహస్యంగా ఉన్న యోని లింగార్థధారిణి, యోని యందు లింగం అర్థం సగం వరకు ధరించున్నదటండి. అంటే పూర్తిగా బాగుందా? ఏమిటి దరిద్రం అంటే శివాలయంలో చూసేటువంటి ఒక దృశ్యం కనుక ఆడవాళ్ళని ముఖ్యంగా ఎనమంది ఎందుకు అంటున్నారంటే వాళ్ళకు సంబంధించినటువంటి స్థలాలను వర్ణించారు, మర్మావయవాన్ని వర్ణించారు, తొడలను వర్ణించారు. ఇంకా వర్ణించిన భాగం ఏది? వాళ్ళకి వాళ్ళు పోస్టులు చూస్తుంటే అంతకన్నా దరిద్రంగా ఉన్నాయే. 64 రాత్రులు ఏంటో చూడండి, అవన్నీ ఎట్లా చీకటింటో ఏదుందో అంతకన్నా కూడా విచ్చలవిడిగా చూపిస్తుంటే చదువుకున్న ఆడవాళ్ళు కూడా దాని గురించి ఆలోచించడం లేదు. సరే మగవాళ్ళు అనుభవిస్తారు కనుక వాళ్ళ సమస్య తీసిపారేయండి. మరి ఇవాళ పిహెచ్డీలు తీసుకుంటున్నారు, ఎంఏలు పాల్గొతున్నారు, ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు, చేసిన వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా సహిస్తున్నారు, ఉపేక్ష భావం చేస్తున్నారు. ఇంకెవరు దాని గురించి పట్టించుకునేది చెప్పండి? మంత్రాల్లోకి వస్తే బూతుల, పెళ్లిళ్ళలోకి వస్తే బూతుల, శాబ్దాల్లోకి వస్తే భార్యాగానాల. ఇంకా ఏమిటి మన సంస్కృతి? ఇదేనా మన సంస్కృతి సంపన్నమైనటువంటి మహోన్నతమైన పవిత్ర ధరిత్రి, 4 వేదాలు ప్రభవించిన పవిత్ర భారతదేశం ఇదేనా? ఋషులకు పుణ్యపురుషులకు నిలయమైన విచిత్ర దేశం ఇదేనా? ఈ భూతేనా అనేది ప్రశ్నించుకుంటే మనం ఎంత సంస్కృతంలో ఉన్నామో ఎంత దుష్కృతంలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. అందువల్ల మరి అక్కడి నుంచి పాణిగ్రహణం చూడండి, ఎంతమంది మొగుళ్ళు ఇవిడికి. మరి చట్టబద్ధమైనప్పుడు దాన్ని మార్పించాలక్కర్లేదా? జడ్జి గారు కానీ ఇంకోళ్ళు కానీ అంగీకరించగల ఈ అర్థాలకి. మొట్టమొదటి మొగుడు వాడు, రెండో మొగుడు వీడు, మూడో మొగుడు డైరెక్ట్ గా పొందాడు అని చెప్పేసి, విచరించాడని చెప్పేసి శ్లోకార్థం చెబుతున్నదే ఎట్లా సహించగలం? అక్కడి నుంచి ఒకడు పొందిన తర్వాత ఇంకొకడు, వాడు పొందిన తర్వాత వాడికి ఇచ్చాడు, వాడు పొందిన తర్వాత వాడికి ఇచ్చాడు. ఇదిగోండి, ఇదిగో చంద్రుడు ముందుగా ఈ చిన్నదాన్ని పొంది విశ్వాసుడు అనే గంధర్వుడికి ఇచ్చాడు, ఒకరి తర్వాత వాడు మార్చుకున్నాడు అన్నమాట. చూడండి, ఆ తర్వాత గంధర్వుడు అగ్నిహోత్రుడికి ఇచ్చాడు, అగ్నిహోత్రుడు ఈ చిన్నదాన్ని నా కొరకు అంటే పురోహితుడి కొరకు ఇచ్చాడు. ఎందువల్ల అంటే మంచి సంతానం కలగడానికి, ఆరోగ్యవంతురాలుగా ప్రసాదించడానికంటే. అలాగే అగ్ని ప్రదక్షిణ దగ్గరికి రానండి. సోమాయ జనవిదే స్వాహ, గంధర్వాయ జనవిదే స్వాహ. అగ్ని ప్రదక్షిణ చేస్తారంటే వాళ్ళ వివాహాల్లో అంటే ఇవి కేవలం బ్రాహ్మణే అంటున్నారే అంటే ఇక్కడ బ్రాహ్మణ ఇతర బ్రాహ్మణేతర అక్కర్లా, వాళ్లే శాస్త్రీయంగా చేస్తున్నారు ఈ బూతుని. ఇంక ఇతర వ్యవహారిక వ్యవస్థలకి ఏదో 4 మంత్రాలు చెప్పేస్తున్నారు. అయిపోయిందా? మాంగళ్య తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగేతం జీవ శరదశతం అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ఇరుకొచ్చేలకు సశాస్త్రీయంగా చేస్తున్నాడు. అందువల్ల మనకన్నా ఎక్కువ తినేది బూతు వాళ్లే. అందువల్ల ఇందులో వర్ణాల వివక్షత లేకుండా ప్రతి వాళ్ళు ఆలోచించవలసినటువంటి సమస్య. వాళ్ళైనా సరే వాళ్ళ భార్యను ఇంకోళ్ళకి దానం చేయగలనా? చేయలేడు కదా. చేయలేనప్పుడు ఇంకా నేను 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 అనుకునే ఉపయోగం ఉందని ఆధిక్యత ఏముంది? ఆధిక్యత లేదు, అగ్రత్వం లేదు, అడుగత్వం లేదు, అంత హీనంలోనే ఉన్నది ఈ తత్వం అంతా కూడా. అందువల్ల అలా ఉన్నది పాణిగ్రహణం. ఇకపోతే మంగళసూత్ర ధారణలో కొంతమంది మిగిలిన మంత్రార్థాలు ఎలా ఉన్నప్పటికీ ఈ మంగళసూత్ర ధారణ సందర్భంలో చెప్పే మంత్రానికి మాత్రం మంత్రం చాలా మందికి వచ్చు, కాస్త తింటారు అది. ఎందువల్ల వివాహం అతి ప్రధానంగా భావిస్తున్నారు కనుక. మాంగళ్యదంతా నేనా మమ జీవన హేతునా అంటే మాంగళ్య తంతురానేనా మమ జీవన హేతున కంటే భద్రామి శుభగే త్వం జీవ శరదస్యతం అనేన మాంగళ్య తంతున శుభగే మమ జీవన హేతున అహం కంటే భద్రామే. మంచి అవయవం కలిగినటువంటి అందమైన ఓ అమ్మాయి, నీవు 100 సంవత్సరములు నాకు బానిసగా నాకు సేవ చేస్తూ నాకు సుఖాన్ని ఇవ్వటానికి గాను ఈ మంగళ సూత్రాన్ని నేను నీ మెల్ల కొడుతున్నా అని పురోహితుడు అంటే పెళ్లి కొడుకు అంటాడు, మామా అయ్యా నేను అంగీకరించానని. అనుకో మామ అనుకోమంటాడు, ఎక్కడేం తెలియదు కదా పాపం. మా అంటాడంటే నేను అంగీకరించాను అంటే పురోహితుడు ఈవిడి మెల్లో తాళి కట్టి ఏలుకోవడానికి ఈడు అంగీకరించాడు.
తర్వాత ఎవరైతే అందులో ఏమిటి శుభగే అంటే దానికి మన వాళ్ళు చెప్పారు. అశ్వత్థ పత్రమాకారం దుర్వాభరణ శోభితం కదలీఫల నైవేద్యం భగదేవి నమోస్తుతే. ఇది దేవి సహస్రనామ స్తోత్రాల్లో శ్లోకం అండి. ఇది దేవతను ఎలా ప్రార్థించాలో వాళ్ళు చెప్పారు. ఇవాళ రాయిని పెట్టి ప్రార్థిస్తే ఉపయోగం లేదు, గుండ్రాయిని పెట్టి గుణగుణ అంటే ఉపయోగం లేదు. వాళ్ళు దేవత ఆకారం ఇచ్చారు. ఆ దేవత ఎట్లా ఉందంటే అశ్వత్థ పత్రమాకారం రావియాకు ఆకారంలో ఉందటండి. దూర్వాభరణ శోభితం వెంట్రుకుల చేత అలంకరింపబడటండి ఆ దేవత. కదలీ ఫల నైవేద్యం, దానికి నైవేద్యం ఏంటంటే అరటిపండు నైవేద్యంగా కావాలటండి ప్రతిరోజు. అటువంటి దేవత నీకు నమస్కారం అంటున్నాడు దేవి సహస్రనామ స్తోత్రంలో. ఇంకా దేవత అంటే ఇంకో చూడకపోవడం ఎందుకు? పొద్దుకోకంగానే ఎవరి దేవత వాళ్ళకు ఉంది కదా, ఆ ఆరాధన చేయడం ఇంకా ఆదరిద్రం దేనికి మనకి అంటే. ఇక్కడ శుభగే అనే దాని ఏమి నిర్వచనం చెబుతున్నా అంటే అంగేన కేనాపి విజేతుమస్య గవేష్యతే కించలపత్రపత్రం నోచేత్ విశేషాత్ ఇతరచ్ఛదేభ్య. అంటే నోటితో చెప్పటానికి వీలు లేని ఒకనొక అవయవం అట రావి ఆకు కన్నా కూడా చాలా అందంగా ఉందట. అంటే రావి చెట్టు ఆకు గడగడ వణుకుతుందట. ఇక్కడే ఉన్నది చూడండి, అది వణుకుతుంటది, గాలికి ఎప్పుడు వణుకుతుంది అన్నమాట. ఎందుకయ్యా ఆకు వణుకుతుందంటే ఈ పండితుడు దాన్ని ఉత్పత్తి చేశాడు. ఎలా చేశాడంటే దమయంతి అమ్మవారి యొక్క మూల అవయవం రావి ఆకు కన్నా కూడా అందంగా మందంగా ఎత్తుగా ఉందట. అందువల్ల రావి ఆకు అనుకున్నట్టు ఇన్నాళ్ళ నుంచి ఆకుల్లో అలా నేను చాలా అందమైన ఆకు అనుకున్నాను, ఇవాళ దమయంతి దేవి యొక్క నాకన్నా అందంగా ఉంది అని గడగడ వణుకుతుందటండి. నిరుగును పగలకోసిన పాపం లేదు. రాజులను వంచి పంచభక్ష పరమాణాలు మేసి పట్టల తొట్టిల్లాగా పెంచుకుని యదవ సాహిత్యం అంతా చెబితే వాడికి అర్థమైపోతుంది కదా, వాడు సంతోషించి అగ్రహారాల మీద అగ్రహారాలు ఇచ్చేవాడు. అంత తప్ప పేదవాడిని వర్ణించిన ఒక శ్లోకం చూపించండి, కూటికి లేని వాడిని గురించి వర్ణించిన ఒక అష్టాదశ పురాణాలు కానీ అష్టాదశ ఉప పురాణాలు కానీ మీరు చూపించండి. ఎంతసేపు వాళ్ళ పొగడటం, వాళ్ళ ద్వారా అగ్రహాలను పుచ్చుకోవడం, వాళ్ళని బట్టం, వీడియోలు దేశం మీద పడటం. ఇది జరిగిన సమస్య ఎంతవరకు చూడండి. అందువల్ల మన వాళ్ళు మళ్ళీ వేదాలను కూడా ఉద్ధరిస్తున్నారు. ఈ మధ్య మన రాష్ట్రపతి గారు తిరుపతి వెళ్ళి అన్నమయ్య రాసినటువంటి శృంగార కీర్తనలు పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఆ రోజున శృంగార కీర్తన వినిపించారు వాళ్ళు. ఏమిటంటే విష్ణుమూర్తి అట తెల్లవారులు తిరిగి వచ్చాడట. తెల్లవారుజామున అమ్మగారి ఇంట్లో ప్రవేశించాడు. అమ్మగారు గాఢ నిద్రలో ఉందటండి. గాఢ నిద్రలో ఉండేసరికి పాప నిద్ర మొత్తం అటు ఇటు తొలగింది కావని బట్ట కాస్త తొలగిపోయిందా. తొలగిపోతే ఎట్లా ఉందంటే పర్వతాకారాల్లాగా ఉన్నాయటండి. ఈ పర్వతాకారాల్లాగా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఏ లేపాలో తెలియక, వాడికి ఏం చేయాలో తెలియక ఆ మొన పట్టుకుని నలిమిడిపెట్టాడు. నలిమిడిపెట్టిన అమ్మో అంటూ లేచిందట ఆవిడ. అమ్మో అంటే లేచేసరికి ముందు కళ్ళ ముందు నల్లగా నిటారుగా ఉన్నాయి పాపం. ఆ పటిని అమాంతం కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింత తెల్లవారులు ఏం చేశారో అర్థం కాదు. అయినా అటువంటి విష్ణుమూర్తి నువ్వు మమ్మల్ని కాపాడరని ఆ శ్లోకం అర్థం. అది రాష్ట్రపతి గారు ఆవిష్కరించారు. ఏమండి అన్నమయ్య శృంగార కీర్తన ఇంకేమని చెప్పండి. మన దరిద్రం ఎట్లా జరుగుతుంది, మన సంస్కృతి ఎట్లా, ఇది మన సంస్కృతి అని చెప్పిపోయిందా. ఇది భూతి ఎవడన్నా ఇంటే నవ్వుతాడే, అపహాస్యం చేస్తాడే, ఇది పవిత్రంగా మనం భావిస్తున్నామే. అందువల్ల మరి ఆ సందర్భంలోకి వచ్చి ఇక్కడ చూస్తే ఆ రావి ఆకు ఆకారంలో కలిగినటువంటి అవయవం ఏ అమ్మాయికి అయితే ఉంటుందో ఆ అమ్మాయిని శుభగా అంటారటండి. కనుక మిత్రులారా, రేపటి నుంచి మీరు ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్తే ముఖం మాత్రం చూడకండి. అటువంటి అవయవం గల అమ్మాయిగా ఎవరైతే భార్యగా లభిస్తుందో వాడు కామ సుఖం లభిస్తాడట, ధనికంగా సుఖం అనిపిస్తాడట, శారీరకంగా సుఖం లభిస్తాడట. అంతకు మించి సుఖం లేదని బృహస్తోత్ర రత్నాకరం జ్యోతిష్ శాస్త్రం అనేది తెలియపరుస్తుందండి. అందువల్ల రామాయణ ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ సీతాదేవికి రాముల వారి యొక్క సామగ్రి అంతా కూడా చక్కగా కొలతల ప్రకారం చెప్పాడు. ఏమిటంటే జ్యోతి సాముద్రిక లక్షణం ప్రకారం ఉత్తమ ఎట్లా ఉంటాడు, ఉత్తమ స్త్రీ ఇలా ఉంటుంది. కనుక ఉత్తమ స్త్రీ అవయవం ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది. అందువల్ల ఉత్తమ స్త్రీ కావాలన్నా కూడా ముఖం చూడకుండా చూడాలో మీరు నిర్ణయించుకోండి. కనుక ఏం చేయాలి చెప్పండి ఈ భూతుల్ని. అక్కడి నుంచి సప్తపది, ఇది కూడా సపద అంటున్నారు. సప్తపదిలో ఏం చెబుతున్నాడు? ఏకమిషే విష్ణుస్వానేకం ద్వే పూజ్యే విష్ణుస్వానేకం. ఓ చిల్లారా, విష్ణుమూర్తి మొదటి అడుగు వల్ల ధనాన్ని, 2వ అడుగు వల్ల బలాన్ని, 3వ అడుగు వల్ల పశు సంపదని, 4వ అడుగు వల్ల ఐశ్వర్యాన్ని, 5వ అడుగు వల్ల ఇంకేదో కావలసిన నగల్ని, 6వ అడుగు వల్ల ఋతు సంపదని, 7వ అడుగు వల్ల 7 ఋతుజలు నిగుచు. 7 అటండి,
ఇందాక పాణిగ్రహంలో నలుగురు అవుతారు, ఇక్కడికి వస్తారు 7. కనుక సప్తపది అంటే ఒక అబ్బాయిని కూర్చోబెట్టి అయ్యా మీరు 7 ఏంటంటే సరిపోయిందా, 7 ఉండాలి అక్కడ. 7 ఎవరు ఉండాలి? ఋత్విజులు ఉండాలి. ఋత్విజులు అంటే ఎవరు? యజ్ఞం చేసేవాళ్ళు, యజ్ఞం చేయించేవాళ్ళు. యజ్ఞం చేయించేవాళ్ళు ఎవరు? నేను చెప్పక్కర్లా. కనుక ఏమిటి ఇది చట్టబద్ధమైనది? ఎట్లా అవుతుంది? చట్టబద్ధం కావచ్చు. వాళ్ళు ఆనాడు స్వార్థంతో, ఇవాళ హిందూ కోడ్ యాక్ట్ లో మనధర్మ శాస్త్రం కూడా ఇవాళ వరకు ఉన్నది. మరి అటువంటి దాన్ని ఆడవాళ్ళు స్వార్థంతో పెట్టారు. ఇవాళ కూడా అది మన నెత్తి చూస్తుంటే మనం అంగీకరించాలా, దాన్ని తిరస్కరించాలా? కొంచెం మీరు ఆలోచించండి. అక్కడి నుంచి గర్భాధానం. గర్భాధానంలోకి వస్తే మరి ఈ సతపదిని అగ్ని ప్రదక్షిణ అనే పేరుతో కూడా నూతన వధువరులతో కూడా బ్రాహ్మడితో కూడా అయిన తర్వాత, ఈ మాంగళ్య ధారణ అయిన తర్వాత అమ్మాయి కొంగుకి అబ్బాయి కొంగుకి ముడేస్తాడండి పురోహితుడు. దానికి సంభావన ఇస్తున్నారు ఇవాళ. కానీ ఆ మంత్రాలను చూడండి. అగ్నే విశ్వే విశ్వనీక దేవైరోర్నామంతం ప్రథమస్థిరయోనం కులాయనం వృతాంతం సవిత్రేయ యజమానాయ సాధు అని. అంటే ఏమిటి? ఎంత భయంకరమైనటువంటి ఒక అర్థం చూడండి. గూడు వలె ఉన్నటువంటి, రహస్యంగా ఉన్నటువంటి, లోతుగా ఉన్నటువంటి, ఉద్యక్తుగా ఉన్నటువంటి, ద్రవీభూతమైనటువంటి చిన్నదాని యోనిని ముందుగా పొందే హక్కు నాది అంటున్నాడు. అగ్నే విశ్వనీక దేవైరోర్నావంతం, ఓర్నావంతం వెంట్రుకలతో కప్పి ఉన్నటువంటి ప్రథమ సీద యోనం ప్రథమ సీద ముందుగా చీల్చే హక్కు నాది అని అంటుంటే, అయ్యా తప్పకుండా అట్లాగే అని చెప్పేసి ఆయనకి సమానిస్తున్నాం మనం. బ్రహ్మముడి సందర్భంలో చెప్పేటువంటి యొక్క మంత్రానికి అర్థం అది. అలాగే సప్తపదుల్లో చెప్పేటువంటి యొక్క అర్థం మంత్రానికి ఇది. అందువల్ల నువ్వు 7 ఋత్విజులతో కనుక కలిసేట్లయితే అందమైన అబ్బాయిలు నీకు పుడతారు కనుక నీతో నేను సంపర్కం చేయాలి కనుక రా, ముందుకు రా అంటున్నాడు. అక్కడి నుంచి గర్భాధానం కనుక వచ్చేసరికి, గర్భాధానాక్యం మొట్టమొదటి చెప్పాను కదా, గర్భాధానాక్యం కర్మ కరిష్యమాన ఆదవ శుద్ధి, అది ముందుగా శుద్ధి చేయడానికి గర్భాధానం నేను చేస్తున్నానని చెప్పేసి దానిలో అంటాడు, విష్ణుర్ యోనిం కల్పయతు సృష్టారూపాన్ని పించతు అశించతు ప్రజాపతిర్దాత గర్భం దదాతు తే. ఓ చిన్నదాన విష్ణుమూర్తి నీ భగాన్ని సంభోగానికి సమర్థవంతమైనదిగా చేస్తాడు. ఇది మెకానిక్ గా ఏమండి, ఓవరాల్ చేస్తాడు కావాలి. విష్ణు అనేవాడు అవన్నీ నట్లన్నీ బిగించాడు కదా శుభ్రంగా, సంభోగానికి సమర్థవంతమైనదిగా చేస్తాడు. ఒక బ్రహ్మ దానిలో వీర్యాన్ని ఆరుస్తాడు, ఒక బ్రహ్మ వీర్యాన్ని పిండమయ్యేది చేస్తాడు, ఒక బ్రహ్మ పిండాన్ని చేతులు కాళ్ళు ఏర్పాటు చేస్తాడు, ఒక బ్రహ్మ దానిలో ప్రాణం పోస్తాడు, ఒక బ్రహ్మ చేయి పెట్టి బయటికి లాగుతాడు అని చెప్పేసి ఇది గర్భాధానమా? అక్కడ నుంచి ఇంకా ఆ రెండోది ఏమిటంటే, సమస్త కోరికలను తీర్చగలిగినటువంటి యొక్క గంధర్వులు నీకు గర్భాన్ని చేస్తారు కనుక నీవు గర్భాన్ని ధరించవలెను. గర్భం దేహి సినీవాలి, గర్భం దేహి సరస్వతి, గర్భం తే స్వినవు దేవు ఆదత్తాం పుష్కరస్త్రజ. అది మంత్రం. సమస్త కోరికలను ధరించగలిగినటువంటి పద్మమాలికలను ధరించినటువంటి గంధర్వులు నీకు గర్భాన్ని చేస్తారు కనుక నీవు గర్భాన్ని ధరించు. గంధర్వులను చేసేది విష్ణుమూర్తి నట్లు బిగిస్తాడా? గంధర్వుడే గర్భం చేస్తాడా? మరి కూర్చున్నవాడు ఏం చేస్తాడు? అంటే మనంతా భోంచేసిన తర్వాత వంటలు దొంకునే వాళ్ళు ఏరే వస్తారు ఆ బాబతో ఇది. అందువల్ల ఇంకా ఇంతకన్నా కూడా బ్రహ్మచండాలమైనటువంటి ఒక వ్యవస్థ దీనిలో నిమిడీకృతమై ఉన్నది. అందువల్ల మరి దాన్ని మేము సంస్కరణ అంటానికి వీలు లేదు. మేము కాదు, మీరు అంటారే. ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి. ఇటువంటి పరమచండాలమైనటువంటి అసభ్యకరమైనటువంటి వాళ్ళ ఏకపత్ని వ్రతం, ఏక భర్తృక వ్రతం అమల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో నీకు 5 భర్తలో, నీకు 7 భర్తలో, నువ్వు వాడితో పొందావు వీడితో పొందావు అని చెప్పేసి ఎదవ కోతలు పోస్తుంటే ఇవాళ ఆ సంస్కృతిలో మనం ఉన్నామా? అందువల్ల ఇటువంటి బూతులతో కూడినటువంటి పరమ చండాలంతో కూడినటువంటి మన సాంప్రదాయానికి, ఒకవేళ మన సాంప్రదాయం అంటే కొమ్ము ఉంటుంది, ఇక్కడ సాంప్రదాయం అంటే అదే సాంప్రదాయం. ఋషి సాంప్రదాయం అంటే భార్యాదానం చేయటమే ఋషి సాంప్రదాయం. భారత సాంప్రదాయం అంటే అదే సాంప్రదాయం అయిపోతుంది. కనుక ఆ యాజ పూర్వ ప్రయోగ చంద్రిక ఇవ్వండి కాస్త దాని మీద రీసెర్చ్ చేయాలంటే ఆయన అన్నాడు, నా ఖచ్చితమే నా పీక్ వస్తా అన్నాడు. చూసారా? అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఉన్నట్టు చెప్పరు. చెబితే మన వాళ్ళ మీదకే వస్తుంది. అందువల్ల ఈ సమాజంలో ఏంటంటే అది కాదు అది కాదు అది కాదు అది కాదు అని చెప్పేసి పెడదారి పట్టించి మా విషయం నుంచి మరల్చడం తప్ప ఇంకోటి చేయడానికి వీల్లేదు. అందువల్ల ఎవరు కూడా చెప్పరు. లగ్నం అనే దానికి అర్థం అది. ఇక ముహూర్తం అంటారు. ముహూర్తం అంటే ఏమిటి? రాశీనాం ఉదయం లగ్నం అని ముహూర్తం అని. ముహూర్తం అనే దానికి కంటి రెప్ప వాల్చి తీసే టైం అని 1 గంట చెబుతుందండి.
గంటన్నర టైం అని ఒక నిఘంటువు చెబుతుంది, 4:30 గంటలని ఒక నిఘంటువు చెబుతుంది, 3 రోజులన్నర అని చెప్పేసి ఒక పురాణం చెబుతుంది, 36 రోజులు కూడా అని ఒక పురాణం చెబుతుంది. కనుక మీరు రెప్పపాటునే ముహూర్తంగా తీసుకుంటారు. ఇది ఏం చేస్తారు, లేచేసరికి అయిపోదు. ఏం చేస్తారు ఆ టైంలో? కట్టు అంటే కట్టేది లేదు, పెట్టేది లేదు, అంతా అయిపోదు. కనుక ఆ ముహూర్తం ఎందువల్లంటే వాస్తు శాస్త్రజ్ఞులు కానీ ముగ్గురిని మీరు తీసుకొస్తే మీరు ఉన్న ఇల్లు పీకి పోగి పెడతారు. వాళ్ళు ఒకడొచ్చి ఈ పక్క తర్వాత అక్కర్లేదా తీసేయమంటాడు, ఇంకొకటి పాప వాడింటాడా ఎంత పగలగొట్టి ఆపి వేసిన పెట్టి పగలగొట్టి పారే కార్ల పోటీ పెట్టి ఆ తర్వాత తీస్తాడు. ఇంకోటి నీకు బుద్ధి ఉందా లేదా, ఆ పక్కన ఎందుకు పెట్టావా, ఉత్తర పక్క పెట్టమంటాడు. వాడు ఆ పక్క లేదా దక్షిణ పక్క ఉంటాడు, 4 పక్కల పగలగొడతారు, ఇల్లు వెళ్ళిపోతారు. అట్లా నా జీవితంలో నా ఇంటికే జరిగింది. 3 దర్వాజాలు మా తాతయ్యలు పెట్టారు, 3 అన్నదమ్ములకి. అబ్బాయి 3 వాసులు అంటే మొదటి సంవత్సరం ముందు ఖాళీ చేయమన్నారు. ఈ స్వానుభవమే నన్ను నాస్తిక మార్గంలో నడిపించింది. సరే ఉత్తర పక్క దర్వాజా పెట్టమన్నాడు, ఉత్తమార్జన అన్నాడు ఆయన. అబ్బాయి డబ్బు బాగా వస్తే ఉత్తర పక్క పెట్టమన్నాడు. సరే ఉత్తర పక్క పెట్టి రోజు చెక్క పని చేస్తూ కూర్చున్నా, అప్పులు ఎక్కువైపోయింది. చేయాల్సిన పని చేసి చెక్క పని చేసి ఎట్లా వస్తాయి? సరే ఇంకో సిద్ధాంతం తీసుకొచ్చి చూస్తే ఉత్తర పక్క పెట్టమన్నాడు. పిచ్చిమూడ రాజబాదారు ఎదురుగా ఉంది, దక్షిణ పక్క పెట్టమన్నాడు. నిజమే కదా, దక్షిణ పక్క పెట్టారు. సరే దక్షిణ పక్క పెట్టి ఇంకోటి అన్నాడు, ఏమైనా చదువుకున్నావు కదా, దక్షిణం దాయాది స్థానం కదా, మనకి శత్రుస్థానం, తీసారే దక్షిణ పక్క తీసేయమన్నాడు. మొత్తం 4 పక్కల పగిలిపోయింది ఇల్లు. అప్పుడు పాపం ఒక పురోహితుల్ని మంచి వాస్తు సిద్ధ పద్ధతులను బాగా చదువుకున్న వాళ్ళు కూర్చోబెట్టామండి, అసలు వాస్తు అంటే అర్థం ఏంటండి అని శాస్త్రం అన్నాడు. శాస్త్రం అంటే అర్థం ఏంటండి, అదేనన్నాడు. అదేంటి కనుక వాస్తు అంటే అర్థమే చెప్పలేరు వాళ్ళు. కనుక వాస్తు అంటే ఏమిటి, వస్తువు ఆశ్రయంతో నిర్మించేది వాస్తు. వాస్తవం ఒక వస్తువు, కిటికీ ఒక వస్తువు, దర్వాజా ఒక వస్తువు, వాటి యొక్క ఆధారంతో గుడిచి కట్టుకుంటాం. కనుక మొట్టమొదట చెట్టు కింద ఉంటేనే వాస్తు, చెట్టు కింద నుంచి కొండ గుహలోకి రావడమే వాస్తు, కొండ గుహలో నుంచి చుట్టు గుడిసెల్లోకి రావడమే వాస్తు, చుట్టు గుడిసెల్లో నుంచి మండవాయిలలోకి రావడమే వాస్తు, మండవాయిలలో నుంచి డాబాల్లోకి రావడం వాస్తు, డాబాల్లో నుంచి మేడల్లోకి పోవడం వాస్తు. ఇవాళ ఎయిర్ కండిషన్ లో వచ్చింది. ఆ శాస్త్రాలు ఎక్కడ వచ్చింది? వాస్తు శాస్త్రం మండవాయిల వరకు వచ్చి ఆగిపోయింది. ఇక ఆ తర్వాత దానికి అభివృద్ధి లేదు. అందువల్ల ఎక్కడైనా ఏ వాస్తులైనా సరే మీకు డాబాలు కానీ మేళ్ళ కానీ మిగులు కానీ ఉండలేదు చూడండి, తగల. అందువల్ల ఏమిటి, అందులో మయ వాస్తు ఒకటి ఉన్నది, వసుదేవ వాస్తు ఒకటి ఉన్నది, కృష్ణ వాస్తు ఒకటి ఉంది, వాస్తు దీపిక ఒకటి ఉంది, వాస్తు రత్నాకరం ఒకటి ఉంది. ఒకదాని కూడా సంబంధం లేదు, ఎవరి సిద్ధాంతం ప్రకారం వాడు రాసిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారో ఏదో ఒక పుస్తకం చదువుకుంటారు కానీ 6 పుస్తకాలు వీళ్ళు చదవలేదు. చదువుకుని అబ్బాయి ఇదే నమ్మాలరని వాడు చెబుతాడు, ఇదే నమ్మాలరని వీళ్ళు చెబుతాడు. కనుక వాస్తుని నమ్ముకున్నవాడు ఎవరిని ఒక్కని పిలిస్తే తప్ప 2 పిలిస్తే మాత్రం వీడు పంపుతాడు. ఇటువంటి విషయంలో సమాజం కూడా ఆలోచించాలి, ఇరువురు కూడా ఆలోచించాలి, స్నేహితులు కూడా ఆలోచించాలి. ఇకపోతే శాస్త్రీయంగా వచ్చేట్లయితే అహల్య ద్రౌపది సీత తారా మందోదరి మహాభూతానాం అని అప్పటికి చెబుతున్నారు వాళ్ళు. అమ్మా అహల్యలాగా, ద్రౌపదిలాగా, సీతలాగా, తారలాగా, మందోదరిలాగా నువ్వు నడవాలని చెబుతున్నారు. దానికి సూక్తి ముక్తాల్లో మనకు ఒకటి ఉన్నది, అహల్య ద్రౌపది సీత తారా మందోదరి తదా పంచకన్యా స్మరే నిత్యం సర్వపాప ప్రణాశిని. మీరెవరు పని చేయనక్కర్లా, దేవాలయానికి వెళ్ళక్కర్లా, టెంకాయ కొట్టక్కర్లా, తెల్లవారుజాము లేచి మంచం మీద కూర్చుని అహల్య ద్రౌపది సీత తారా మందోదరి 5 పేర్లు చదువుకుంటే మీ పాపాలు మొత్తం శుభ్రంగా శుద్ధిగా కడుక్కుపోతాయి అన్నారు. అహల్య చరిత్ర, ఆమెను ముసలి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి 20 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాల గౌతముని పెళ్లి చేసుకున్నాడు. కావాల్సిన శారీరక సుఖాన్ని ఇవ్వలేకపోయాడు. అర్ధరాత్రి 2 సార్లు వెళ్ళినా కూడా నీ దుంపదగా ఇది ఋతు సమయం కాదు, నా దగ్గర ఎండిపోయింది, నీ దగ్గర నిండుకుంది, మరి నేను ఎట్లా పోలిస్తాను, నీకు సమయం కాదు పొమ్మన్నాడు. అందువలన ఆమె దేవేంద్రుడిని చూసుకున్నది, దేవేంద్రుడితో పొంది అనుభవించింది. దేవేంద్రుడితో అనుభవిస్తూ చాలా ఆనందించాను దేవేంద్ర, రోజు వస్తూ ఉండు, ఎవరికంతా పడమాక, ముసలుడు చూస్తే నీ పరువు నా పరువు బజార్లో పడుతుందని చెప్పేసి రామాయణం బాలకాండ 36-37 సగంలో మనకి వివరంగా ఉన్నది. ఆ రకంగా అహల్యలాగా ఈ అమ్మాయిని మీరు నడవమన్నారు కదా, ఆ అమ్మాయి చక్కగా ఆ కథ చదువుకుంటుందో, నా అర్థం చాలా తెలియగలవాళ్ళు, మా పెద్దలు చాలా తెలియగలవాళ్ళు, నాకు భర్తే కాకుండా ఇతర అవకాశాలు కూడా ఇచ్చిందని చెప్పేసి అర్థం చేసుకుంది అనుకోండి, మీరు అట్లాగే నడవమన్నారు. అబ్బాయి మీ తండ్రిలాగా నువ్వు నడవరా అంటే తండ్రిలాగా నడుస్తారు, తప్పే ఉంది. అట్లాగే అహల్యలాగా నువ్వు నడువమ్మా అని చెప్పేసి అమ్మాయిని చెప్పారు, అహల్యలాగానే నడుస్తుంది, అమ్మాయిని తప్పని ఎక్కడంటాం అని ఈ రకంగా ఏమి చెప్పేసారు. పాపం పెద్దవాళ్ళు కొంచెం ఆలోచించి నిజంగా అన్నారు. ఎందుకంటే అది ఖండించే పరిస్థితుల్లో లేరు, సమాజం ఇది ఖండించే పరిస్థితుల్లో లేరు. ఎవరైతే గడుగ్గాయిగా జంకు లేకుండా చెప్పగలుగుతారో ఆ మాట వెళ్ళేస్తారు. ఏమండి
అలాగే సీత, రాముడు అన్నాడు సీతను పట్టుకుని, సీత 10 నెలలు రావణాసురుడు యొక్క లంకలో నీవు ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు, అతిలో సౌందర్యవతివు నీవు, అపరూప సౌందర్యవతివు నీవు, అమిత బల పరాక్రమ సంపన్నుడు రావణుడు, అటువంటి అందమైన నిన్ను బలమగల పురుషుడి చేతిలో పడితే పొందకుండా ఉన్నాడా అని అడిగాడు. అడిగితే ఇందాక లగ్నానికి అర్థం అడిగితే మూలానికి ఆయన ప్రశ్న వేసినట్టుగా సీతాదేవి ఏమందంటే, అయ్యా ఈ విషయంలో నేను చెప్పవలసింది ఒకటి ఉన్నది. మీ మగవాళ్ళంతా ఆడవాళ్ళని బలహీనుడు అన్నారు, నేను బలహీనురాలను కదా, రావణుడు బలవంతుడు అని నువ్వే చెప్పావు కదా, మరి బలహీనురాలు బలవంతుడి చేతిలో పడితే ఏమవుతుందో నీకు చెప్పాలంటాయా అవతార పురుష అంది. అసలు పొందాడా లేదని మళ్ళా ప్రశ్నిస్తాడు వీడు. అసలు పొందాడని ఇప్పుడు చెప్పాలన్నమాట. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఒక ధర్మశాస్త్రాన్ని నిరూపించింది. ఏమి లేదు మహాత్మా, మనస్సైవ కృతం పాపం శరీర కృతం కృతం ఏనైవా లంఘితాకాంత తేనైవా లింగితాసుత. అయ్యా ఏమీ లేదు, మనస్సుతో చేస్తే పాపం అన్నారు మీ పెద్దలు, శరీరంతో చేస్తే పాపం కాదన్నారు. నా బలహీనమైన శరీరం బలవంతుడైన రావణుడు స్వాధీనమైన మాట నిజమే. నా శరీరాన్ని వాడు ఏం చేసుకున్నాడో నాకు తెలియదు, పోతే నా స్వాధీనంలో ఉన్న మనసు ఉన్నదే రామా 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 అంటూనే ఉంది, కనుక నేను తప్పు ఎక్కడ చేశాను అని ప్రశ్నించింది. అలాగే పాపం ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది అనుకోండి, ఏమండి నేను 2 సినిమాకి వెళ్ళాను, ఎల్లయ్య గారు పుల్లయ్య లాక్కాడు, మరి ఏదో ఆగోరించాడు, నేను పుల్లయ్య అంటున్నానండి, నేనేం తప్పు చేయలేదని వాళ్ళు అంటారు అనుకోండి. సీతమ్మ గారు నాగరికం చేసుకుని ఈ ఎల్లయ్య ఆ పుల్లమ్మను ఏలుకుంటాడు. కనుక ఇవాళ పురాణ సాహిత్యం మనకు ఎందుకు ఉపయోగిస్తుంది? ఇకపోతే ఇక తార చరిత్ర తీసుకుందాం. తార వివాహం కాకముందు రావణుడి దగ్గర ఉన్నది. తర్వాత రావణుడు చేసుకున్న తర్వాత ఇద్దరు ప్రఖ్యత ఒకరి భార్యను ఒకరు మార్చుకున్నారు. మరి ఆ తారను తీసుకున్నా అట్లా ఉంది. ఈ తార బృహస్పతి భార్య తార గారిని తీసుకుంటే ఇంకా చాలా తలకిందులుగా ఉంది. ఆవిడ ఒకటే అడుగుతుంది, ఏమయ్యా ఆడ మనిషికి ఏం కావాలి, కంటి పెద్దవాడికి ఏం కావాలి, ముసలివాడికి ఏం కావాలి, వయసులో వాళ్ళకి ఏం కావాలి, వివాహమైన యువతకి ఏం కావాలని ముసలిని అడిగింది. వాడు తపస్సు, దైవధ్యానం, వేదాధ్యయనం అన్నాడు. నీ పిండా కూడా అధ్యయనం. నా వయసులో నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేశావు? వదిన దగ్గరికి వెళ్ళి ఆదితమైన వదిన తెచ్చావా? మరదల దగ్గరికి వెళ్ళి కూతురితో సమానమైన జ్ఞానం కూడా లేకుండా మరదలను తెచ్చావా? దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి నేను రాజగురువునే, నీ భార్య నాకు అప్పగించమని దేవేంద్రుని అడిగావా? అప్పుడేమో నీకు ధర్మశాస్త్రాలు అడ్డురాలా. ఇవాళ నా కాడికేస్తే నీకు కావాలి తెచ్చినా, మరి నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టమని. ఎక్కడ పెడతావన్నావు? నీ కాలి కింద చెప్పులాగా, నీ చేతిలో ఉపయోగించే కర్రలాగా, నీ నెత్తి వేసుకునే గొడుగులాగా, నీ ముడ్డి కింద వేసుకున్న చాపలాగా ఆడదాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే సమాజం సహించదు. కనుక నువ్వు ఆ పని చేయలేవు కనుక నేను చేసుకున్నాను అన్నది తార. అంటే సరే గాని మరి ఎందుకు నువ్వు గర్భం ధరించావు కదా, దీనికి కారణం ఎవరు గర్భం చేశారని మళ్ళీ ఈ దేవేంద్రుడికి వీళ్ళకి ఎంతో ప్రశ్న వచ్చింది. వచ్చే పిచ్చిముండాడక దాతు పుష్టి లేని దశరథుడు 350 మంది పిల్లలను చేసుకున్నట్టుగా దాతు పుష్టి లేని ముసలముండాడు నీ వల్ల ఏమవుతుందిరా, ఈ గర్భం చేసిన వాడు చంద్రుడేను అని ఆవిడ డైరెక్ట్ గా చెప్పగలిగింది. అందువల్ల ఆఖరికన్నాడు, సమాజంలో ఎవరైనా ముసలి వాళ్ళు వయసు పిల్లలను చేసుకుంటే ఇటువంటి అభయం తప్పదురా బాబు, ఎవరు చేసుకోవద్దని వాడు ఆదర్శంగా వాడు చెప్పుకోగలిగాడు. అలాగే తార కళ చదువుకున్న అమ్మాయి తారలాగానే ప్రవర్తిస్తుంది అనుకోండి, వాళ్ళ సమాజం ఏమవుతుంది? అందువల్ల ఆ పురాణాలన్నీ కూడా నేడు బూతులైపోయాయి. పనికిరావు పొద్దునపోవడం వండిన వంట సాయంత్రానికి తింటానే వెనికిరాదు. ఇకపోతే ఇక తార చరిత్ర తీసుకుందాం. అందువల్ల ఆ పురాణాలన్నీ కూడా నేడు బూతులైపోయాయి. పనికిరావు పొద్దునపోవడం వండిన వంట సాయంత్రానికి తింటానే వెనికిరాదు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, 2000-3000 సంవత్సరాల క్రితం ఆ గురించి ఆ బూతు వాళ్ళు ఎట్ట పనికి వస్తుంది. ఇకపోతే అబ్బాయి, అమ్మాయిని గురించి కదా అబ్బాయిని గురించి కూడా చెప్పారు. హరిశ్చంద్ర నలోరాజా సగర కార్తవీర్య చక్రవర్తిన. హరిశ్చంద్రుడు చూసారా, హరిశ్చంద్రుడు చాలా అబద్ధం ఆడలేదు, చాలా నిజాయితీగా ఉన్నాడని మాకు తెలుసు. కానీ భాగవతం ప్రకారం, దేవి భాగవతం ప్రకారం 50 సార్లు అబద్ధం ఆడాడు. అంటే పబ్లిక్ లో అంత అబద్ధం అని హరిశ్చంద్రుడు లాంటి ఇంకోవాళ్ళు లేడు. అటువంటి పచ్చి పుండాకోరిని సత్యవంతుడిగా నిరూపించడానికి నాటకం రాసి మనందరి చేత ఆగించారు. మనందరూ ఆచరిస్తున్నాం కదా, బో హరిశ్చంద్రుడు రాని కవగిస్తే ఉంది అంత అబద్ధం ఆడిది. అందువలన అటువంటి హరిశ్చంద్రుడితో పాటుగా ఈ అబ్బాయి రమ్మంటే
ఈ అబ్బాయి తెల్లవారులు పాపం వెళ్ళొస్తాడు, క్లబ్కి వెళ్తాడు, దొబ్బేస్తాడు, తొక్కేస్తాడు, బుడదాంతో దొంతేస్తాడు, ఇంటికి వస్తాడు, ఏం చేయలేదు అంటాడు. మనం ఏమంటా, ఇక నల చక్రవర్తిలాగా నడవమన్నారు. ఆ నల చక్రవర్తి గారు కబ్బులో జబ్బులు 3 ముక్కలు ఆట ఆడేది కదా, దాంతో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అట్లాగే అబ్బాయి కబ్బులో పోయి 3 ముక్కలు 5 ఎకరాలు పొలం ఇస్తే 5 ఎకరాలు అమలు చేస్తాడు. అల్లుడా ఏమిటి రాపం చేశా, మై డియర్ మామ నువ్వే అన్నావు కదా నల చక్రవర్తిలాగా నడవమని అని మా అల్లుడు అంటారు అనుకోండి, ఈ మామగారు ఏమైపోతాడు? అందువల్ల ఈ రకంగా మనం చూసుకుంటే ఏ ప్రకారంగా కూడా మనకు ఉపయోగించేది లేదు. అందువల్ల మరి అబ్బాయిని అభినందించడం కన్నా అమ్మాయిని అభినందించడం కన్నా కూడా ఆ పరిధిలో నడవగలవారు, ఆ రకంగా సంస్కారయుతంగా నిర్వహించగల వాళ్ళు, తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించగల వాళ్ళు. ఎందుకంటే పుస్తకాలు తీసుకెళ్లి ఈ మధ్య చాలా మంది చూపిస్తున్నారు. అమ్మా, ఒక అమ్మాయి అంది, మధ్యన గుడి వల్ల ఒక వివాహం చేశాను. అమ్మాయి ఎంఎస్సీ పాస్ అయింది, అబ్బాయి బిఎస్సీ పాస్ అయ్యాడు, సాగర్లో పనిచేస్తున్నాడు. ఇద్దరు కూడా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు పుస్తకాలు చదివారు. పెళ్లి చూపులకు వస్తే ఆ అమ్మాయి అందట, ఏమండి నాకు మీరు ఒక్కరే కాదండి, ఇంకెవరు అక్కర్లేదు అందట. చూడండి, అలా ఆడవాళ్ళు కూడా ముందుకు రావాలి. అబ్బాయి అన్నా అంటే అట్లాగే నువ్వు ఒక్కదానే కానీ ఇంకెవరు అక్కర్లేదని అబ్బాయి అన్నాడు. అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులకు తలకాయలు చెడిపోయిన ఏమిటి మాట్లాడుకునే మాట ఇట్లా ఉన్నాయి ఏంటని చెప్పి తర్వాత అమ్మాయిని అడిగి అందంట, అమ్మా మీరు ఆచార్యుల గారిని తీసుకొచ్చి లగ్నం పెట్టాలంటున్నారే, అదిగో ఆ లగ్నాన్ని గురించి ఇట్లా ఉంది, పాణిగ్రహణాన్ని గురించి ఇట్లా ఉంది, గర్భాధానాన్ని గురించి ఇట్లా ఉంది, నా భర్త కాదట గర్భాధానం చేసేది బ్రాహ్మణ చేయాలంటమ్మా ముందు అనేది. పాప తల్లి అదేమిటి అమ్మా, అదేమిటి అట్లా ఉందా అని అంటే అప్పటికప్పుడు బ్రాహ్మణి పిలిపించి చూపిస్తే, అమ్మా మంత్రాలు అదే కానీ అర్థాలు నాకు తెలియదు. మిత్రులారా, సంస్కృత మంత్రాల్లోని తెలుగు అర్థాలు విన్నారు కదా. ఇక పెళ్లి ఎలా చేయాలనేది మీరే నిర్ణయించుకోండి.